చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అదృష్ట రత్నాలయం జ్యువెల్స్. అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. అసలు ఈ జ్యోతిష్యం అనేది ఎంతవరకు ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి కూడా? జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే సర్వం సంకనాగిపోయినా ఎవడు పట్టించుకోడు. కానీ వినాయక చవితి ముందు రోజు మాత్రం నిద్రలేస్తారు వీళ్ళందరూ. కొన్ని లక్షల మంది రోజు మందు తాగి సిగరెట్ తాగి సస్తుంటే ఎవరికే ఉండదు. కానీ ఖచ్చితంగా దీవాళి ముందు రోజు మనం కాల్చే క్రాకర్స్కి మాత్రమే వీళ్ళు విజృంభిస్తుంది. బ్యూటీ పార్లర్కి పోయినప్పుడు ఈ మంగళసూత్రాన్ని తీసి అట్లా పక్కకు పెడతారు. ఈ జ్యోతిష్యం గురించి విమర్శించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువైంది అంటే, అసలు హిందూ మతానికి థ్రెట్ ఎవరితోనుంది? హిందువులతోనే ఉంది. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోమని చెప్తున్నాడు వేణుస్వామి అంటే దాన్ని శుభమా అని చెప్పరు నాయన. శాస్త్రాలు కానీ దైవత్వం కానీ తగ్గేదే లేదు, ముందుకెళ్తానే ఉంది. జాతకంలో ఈ దశలను బట్టే గానీ మనం తీసుకుంటున్న ఆహార అలవాట్లను బట్టి కాదంటారా? ఏం తినని వాళ్లకు కూడా క్యాన్సర్స్ వస్తాయి. అంతెందుకు, కరోనాలో మంచి మంచోళ్ళు చచ్చిపోయారు, తాగుబోతులు ఎవరు తావాలా? అవును అవును. దేవుడు అనేవాడు నీ జాతకాన్ని రాసిండు, నీ తలరాత రాయలే. ఈ మధ్య కాలంలో దశమహావిద్యల అమ్మవార్ల గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. ఎవరు అసలు ఈ దశమహావిద్యలు, ఎందుకు ఆరాధించొద్దు అందరూ? సో దశమహావిద్యలు అనేవి ఇవాళ కొత్తవి కావు. అరుణాచలం ఎవరికి తెలిసి పాలటి వరకు? ఎందుకు అరుణాచలానికి పొలోమంటే వెళ్ళిపోతున్నారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల నీకు అరుణాచలం తెలిసింది. మరి అరుణాచలం విషయంలో ఇదే డిస్కషన్ ఎందుకు వస్తలేదు? దశమహావిద్యలో నాన్ వెజ్ పెడతారు అనగానే ఇక నాన్ వెజ్ ప్రపంచంలో ఎవరు తిననట్టు, అసలు అదేదో తప్పైనట్టు, ఇక లిక్కర్ ఎవరు తాగలేనట్టు. రాముడు క్షత్రియుడు, మాంసం తినలేదా? సురాపానం అంటున్నావు. దేవతలే సురాపానం తీసుకున్నారు, అది మద్యమే. మరి అది దానికి ఏంటమ్మా? అవన్నీ పుకార్లు అంటున్నారు. పుకార్లు అదే చెప్తున్నా నేను. సురాపానము నథింగ్ బట్ సారా, ఇప్పసారా. గూగుల్లో కానీ, చాట్ జీపీటీలో కానీ, జెమినీలో కానీ వామాచారం అంటే ఏందో ఓపెన్ చేయండి, దశమహావిద్యలు అంటే ఏందో ఓపెన్ చేయండి. మీకు మీరే తెలుసుకోండి. ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగలెవరో దొరలెవరో మీరే గుర్తుపట్టండి. ఎవరు అబద్ధాలు చెప్తున్నారో అనే విషయాన్ని తెలుసుకోండి. వేణుస్వామి దొంగ అయితే వేణుస్వామి దగ్గరికి రాకండి. నన్ను 20 నిమిషాలు ఆడుకుందామనే ప్రయత్నం చేసిన నీకు ఇప్పుడు చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తాను. అసలు నువ్వు జనవరి 1కి ముందు నా దగ్గర ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? నేను దానికి ఆన్సర్ చెప్తా. కాదు అదే ప్రయత్నం వేణుస్వామి చేసిండు కామాఖ్య విషయం. అమ్మా ఇట్లా వచ్చారా? నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. గురుగారు, చాలా వరకు ప్రస్తుత రోజుల్లో జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. సేమ్ టైం మళ్ళీ జ్యోతిష్యం మూఢనమ్మకము అని చెప్పి కొట్టిపారేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారేమో అనిపిస్తుంది. అసలు ఈ జ్యోతిష్యం అనేది ఎంతవరకు ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి కూడా? సో జ్యోతిషం అనేది నువ్వు చెప్పినట్టుగా ప్రతి మనిషికి ఒక ఫేసు 2 ఫేసులు ఉంటాయి. కానీ కొంతమందికి చాలా ఫేసెస్ ఉంటాయి. ఉదాహరణ వేణుస్వామికి 2 ఫేసులు ఉండొచ్చు. అంటే సామాజికంగా ఒకటి, ప్రైవేట్గా ఒకటి. కానీ సమాజంలో ప్రస్తుతము తెలుగు రాష్ట్రాల్లో ఒక మనిషికి 5 ముఖాలు ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలు అని ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశాన్ని మొత్తం కంపేర్ చేసినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయాలు వేరు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు. భారతదేశం సోషల్ మీడియా వేరు, తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా వేరు. భారతదేశం న్యూస్ ఛానల్స్ వేరు, తెలుగు రాష్ట్రాల న్యూస్ ఛానల్స్ వేరు. సో ప్రతిదీ తీసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి స్టైల్లో మనం ప్రజెంట్ వెళ్తా ఉన్నాము. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు ఇంతకుముందు ఒకటే రాష్ట్రానికి పరిమితం అయ్యి ఉండే, అది ఇప్పుడు హైదరాబాద్ కూడా అంటుకుంది. సో 2 రాష్ట్రాలు ఇంచుమించుగా సేమ్ స్టైల్లో వెళ్తున్నాయి. సో జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే, ఎప్పుడే కానీ దేని గురించి ఎవరు మాట్లాడినా 2-3 విషయాల గురించి మాట్లాడతారు. ఒకటి ఐడెంటిటీ, ఒకటి బ్రాండు, ఒకటి ప్రత్యేకించి పిఆర్ స్ట్రాటజీ. ఇప్పుడు బ్రాండ్ అనేది వేణుస్వామి అంటే ఒక బ్రాండ్. వేణుస్వామి జ్యోతిషం గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా మంది వెయిట్ చేస్తారు, జరిగిందా జరగలేదని విశ్లేషించుకుంటారు. అదొక పద్ధతి.
వేణుస్వామిని విమర్శించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు. సో వాళ్ళు వేణుస్వామిని విమర్శించినా లేకపోతే ఒక పెద్ద వ్యక్తిని విమర్శించినా వాళ్లకు దానివల్ల ఐడెంటిటీ వస్తుంది. మామూలుగా వాళ్ళు విమర్శిస్తే ఎవడు పట్టించుకోడు, వేణుస్వామిని విమర్శిస్తే పట్టించుకుంటారు. అలా కాకుండా కొంతమంది ఇది ఏమంటారు హేతువాదులు అనొచ్చు, లేదంటే నాస్తికులు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రత్యేకించి హిందూ మతానికి సంబంధించిన జ్యోతిష్యం గురించి మాట్లాడతారు, హిందూ మతానికి సంబంధించిన పండుగల వినాయకుని గురించి మాట్లాడతారు. మొత్తం ప్రపంచమంతా పొల్యూటెడ్ అయ్యి కలుషితమై సర్వం సంకనాగిపోయినా ఎవడు పట్టించుకోడు, కానీ వినాయక చవితి ముందు రోజు మాత్రం నిద్రలేస్తారు వీళ్ళందరూ. అట్లనే అసలు ఈ ప్లాస్టిక్ వల్ల అసలు నూనె ఎట్లా వస్తుంది, ఎందుకంటే 90 రూపాయలకు 1 కిలో నూనె ఎట్లా తింటున్నాం మనము అని ఆలోచించాడు ఎవరు లేడు. కొన్ని లక్షల మంది రోజు మందు తాగి సిగరెట్ తాగి సస్తుంటే ఎవరికే ఉండదు, కానీ ఖచ్చితంగా దీవాళి ముందు రోజు మనం కాల్చే క్రాకర్స్కి మాత్రమే వీళ్ళు విజృంభిస్తాడు. సో ఇవన్నీ కూడా ఐడెంటిటీ క్రైసిస్ అవ్వచ్చు, లేదా పని కట్టుకుని విమర్శించలు అవ్వచ్చు. మనం ఏం నమ్ముతాము అంటే లెక్కలు నమ్ముతాం. 2002కు పూర్వము 2002 తర్వాత తీసుకుంటే జ్యోతిష్యాన్ని నమ్మేవారి సంఖ్య, హిందూ మతాన్ని నమ్మేవారి సంఖ్య 9% పెరిగింది. సో ఇది వేణుస్వామి సొంత కవిత్వం కాదు, గూగుల్ చేస్తే గూగుల్లో మీకు కనిపిస్తుంది పర్సంటేజ్ ఎంత పెరిగింది అనేది. సో ఎప్పుడే కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనము సైంటిఫిక్గా సైన్స్ పరంగా మనం ఎంత ముందుకెళ్తామో మన జెన్జీ జనరేషన్ ఆల్ఫా జనరేషన్లు ఎంత ఫాస్ట్గా వస్తాయో ఎట్ ది సేమ్ టైము దేవుళ్ళ మీద నమ్మకాలు కూడా అదే పరిస్థితులలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒకటి ఎక్స్ప్రెసివ్ అవ్వచ్చు, ఎక్స్ప్రెసివ్ కాకపోవచ్చు. ఎందుకు పెరిగాయి అంటారు ఈ పర్సంటేజ్ మీరు అన్నట్లుగా? అంటే ఖచ్చితంగా కష్టాల ప్రాబ్లం. అంటే ఇక్కడ కష్టాల కంటే కూడా కాంపిటీషన్ అని చెప్తాను నేను. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే విపరీతమైనటువంటి కాంపిటీషన్లోకి నెట్టబడ్డాం మనం అందరము కూడా. అంటే ఏమైపోయింది అంటే ఒక 1990కి పూర్వము మనం సంపాదించుకునే సొమ్మంతా కూడా దాచిపెట్టుకొని ఆ డబ్బును దాచుకొని మన కుటుంబాలు తింటాయి, మన పిల్లలు తింటాయి అనే ఆలోచన ఉండేది. 2000 సంవత్సరం తర్వాత ఏమైపోయింది అంటే మనం సంపాదించుకున్నది మనమే ఎంజాయ్ చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి, సో లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, 10 మందికి చూపించుకోవాలి. అంటే స్వతహాగా అనుభవించడం కంటే కూడా 10 మందికి చూపించుకోవాలి అనేటువంటి ఒక పనికిమాలిన భావన జనాల్లో చాలా వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? తప్పు చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణ ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తుంటే అసలు యాక్చువల్గా వినాయక చవితి అనేది చవితి రోజు చేసుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వినాయక చవితికి 2 రోజుల ముందరనే వినాయక చవితి చేసుకొని దాన్ని మొత్తం ఎడిట్ చేసి అంతా చేసి వినాయక చవితి నాడు పోస్ట్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మాంగళ్యం ఉంది, ఉదాహరణ మెడలో మంగళసూత్రం అనేది ధరిస్తారు అమ్మాయిలు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యన అంటే కొంతమంది అమ్మాయిలు వెస్ట్రన్ కల్చర్కు బానిసలైన అమ్మాయిలు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు బ్యూటీ పార్లర్కి పోయినప్పుడు ఈ మంగళసూత్రాన్ని తీసి అట్లా పక్కకు పెడతారు. సో మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఆ మంగళసూత్రాన్ని వేసుకుంటున్నావో ఆ సమయం కనుక మంచిది కాకపోతే ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ. సో అందుకని నువ్వు చేసేటువంటి వినాయక చవితి పూజ కరెక్ట్ సమయంలో చేయకపోతే అది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉదాహరణ ఇప్పుడు జనరల్గా బేసిక్గా మనము ఒక యూరోప్ కంట్రీకి పోతున్నాము, ఒక దుబాయ్కి పోతున్నాము అంటే మనం అక్కడికి పోయినాక షాపింగ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వీళ్ళందరూ ఏంది ఇక్కడ షాపింగ్ చేసి మళ్ళీ అక్కడ షాపింగ్ చేస్తారు. అంటే చాలా విచిత్రం అయిపోయింది. అంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 10 డొమెస్టిక్ టూర్లు, ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 5 ఇంటర్నేషనల్ టూర్స్. ఇవన్నీ దేనికోసము అంటే సమాజానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చూపించుకోవడం కోసము, సో ఆర్భాటాల కోసము. సో నేను జనరల్గా ఏం చెప్తా అంటే ఫస్ట్ బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్. ఫస్ట్ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాక తర్వాత నువ్వు బ్రాండ్లకు అలవాటుగా. ఇప్పుడు ఒక అనామకుడు ఒక మామూలు మనిషి రేంజ్ రోవర్ కార్ వేసుకొని వస్తే జనాలందరూ రేంజ్ రోవర్ కార్ను చూస్తారు. అదే ఒక సూపర్ స్టార్ ఒక ప్రభాస్ ఒక మహేష్ బాబు వస్తే మహేష్ బాబుని చూస్తారు, ప్రభాస్ని చూస్తారు, కానీ కార్ను చూడరు. సో నేనేమంటే ఫస్ట్ నువ్వు దాన్ని తయారు చేసుకో. ఇప్పుడు ఉదాహరణ ఒక బాలీవుడ్ హీరోయిన్ ఉంది, ఆ బాలీవుడ్ హీరోయిన్ ఒక ఎల్వి హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది, సపోజ్ అది ఫేకే అనుకుందాం, బట్ జనాలు అందరూ అది ఒరిజినల్ అనుకుంటారు. అదే ఒక మామూలు అమ్మాయి నిజంగానే ఎల్వి బ్రాండ్ వేసుకుంది, కానీ అది ఫేక్ అనుకుంటారు. సో అందుకని ఫస్ట్ నీ బ్రాండ్ నువ్వు నిలబెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు బ్రాండ్స్ జోలికి వెళ్ళు. ఇప్పుడు సో ప్రస్తుతం సమాజంలో ఈ జ్యోతిష్యం గురించి విమర్శించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువైంది అంటే వాళ్ళకు వ్యక్తిగతమైన అంశాలు చాలా ఉంటాయి. దే వాంట్ సబ్జెక్ట్. అంటే ఏమైపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, నన్ను నేను ఓన్గా జర్నలిస్ట్గా నన్ను నేను గుర్తించుకున్నా, నాకు సబ్జెక్ట్ కావాలి అంటే అట్లీస్ట్ నేను ప్రతిరోజు కనీసం ఒక 10 నుండి 15 వీడియోలు చేయాలి అంటే నాకు ఆ మనిషితో పని లేదు, ఆ వ్యవస్థతో పని లేదు, ఆ సబ్జెక్టుతో పని లేదు.
నేను రాకెట్ గురించి నేనే మాట్లాడతా, జ్యోతిష్యం గురించి నేనే మాట్లాడతా, రైతు గురించి నేనే మాట్లాడతా, పిడకల గురించి నేనే మాట్లాడతా. అంటే లాస్ట్కు నాకు కావాల్సింది ఏంది అంటే నాకు వ్యూవర్స్ కావాలి. అట్లీస్ట్ నాకు నేను పెట్టే సబ్జెక్టుకు నాకు తెలియకున్నా సరే దాని గురించి కంటి చూపు గురించి నేనే మాట్లాడతా, క్యాన్సర్ గురించి నేనే మాట్లాడతా, ఎయిడ్స్ గురించి నేనే మాట్లాడతా. అంటే కాదేది విమర్శకు అనర్హం. అంటే నీకు సబ్జెక్టు తెలుసా తెలియదా అంటే ఇంగితం ఉండేవాడు కంట్రోల్ చేసుకో. ఇప్పుడు నాకు సిగ్గు శరము ఇంగితం ఉంది. నేను ఇప్పుడు ఆ కెమెరామెన్ తీసేటువంటి కెమెరాకు సంబంధించి ఆయన ఎట్లా పెట్టాలి ఫోకస్, ఆయన లెన్స్ ఎంత అడ్జస్ట్ చేసుకుంటాడు ఏంది అనేది నాకు సంబంధం లేని వ్యవహారం. కానీ నేను అసలు దానిలోకి వెళ్ళను. కానీ అదే విశ్లేషకుల పేరుతో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కూడా వాళ్ళే జస్టిఫికేషన్ చేస్తారు. అంటే దాన్ని కూడా నువ్వు కెమెరా ఎట్లా పెట్టాలనో కెమెరామెన్కి వీళ్ళు నేర్పిస్తారు, వీళ్ళే డిస్కషన్. ఎందుకు అంటే వాళ్ళకి ఏదో ఒక 10,000 వ్యూవర్షిప్ పోతే ఇట్లా ఓవరాల్గా తీసుకుంటే నెలకింత వెళ్తుంది పైసలు. సో దీని మీద బ్రతికే వాళ్ళు, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు విమర్శలు చేస్తారు. సో అట్లనే హేతువాదుల ముసుగులో ఉండేవాళ్ళు విమర్శలు చేస్తారు. అన్నిటికంటే ప్రాబ్లం ఏమైపోయింది అంటే పొద్దున్న లేస్తే హిందూ మతం బాగుండాలి, హిందూ మతం బాగుండాలి అంటే అసలు హిందూ మతానికి థ్రెట్ ఎవరితోనుంది? హిందువులతోనే ఉంది. ముస్లిమ్స్తో లేదు, క్రిస్టియన్స్తో లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు మన జోలికి రావట్లా. ఎంతసేపు కప్పల భాగవతం లాగా మన జీవితంలో ఎలుకల భాగవతం లాగా ఒక ఎలుక ఇంకో ఎలుకని కిందికి గుంజుతుంది, ఒక కప్ప ఇంకో కప్పని కిందికి లాగుతుంది. అట్లనే హిందువులలో వేణుస్వామి ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ లో మంచిగా ఉన్నాడు. అంటే వేణుస్వామి చెప్పింది ఏదైనా జరిగినప్పుడు వేయడానికి ఎవరికి మనసు రాదు, కానీ వేణుస్వామిని విమర్శించడానికి పొలవమంటే అందరూ వచ్చేస్తారు. అంటే మరి నేను హిందువునే కదా, నన్ను కిందికి లాగేవాడు హిందువే కదా, మరి ఇక్కడ హిందూ మతం ఏమవుతుంది? ఇప్పుడు సమాజంలో నేను అబ్జర్వ్ చేస్తున్నా, గత కొన్ని రోజుల నుండి, ఒక 6 నెలల నుండి, సంవత్సరం నుండి తెలుగు మీడియా ఇన్ ద సెన్స్ నేను లోకల్ సోషల్ మీడియాలో హిందూ మతాల పేరు మీద కొత్త వర్షన్ వచ్చింది. ఏంటి అంటే హిందూ ఆచార వ్యవహారాలను విమర్శించడము చాలా కామెడీ అయిపోయింది. ఒక ఆయన ఈ మధ్యలో ఇంటర్వ్యూ చూసిన నేను, అసలు దుర్గమాల లేదంటాడు ఆయన. నేను షాక్ అయినా. నేను ఇనుంటావు నువ్వు కూడా. నాకు ఆశ్చర్యం అనిపించింది. దుర్గమాల లేదు అంటే అమ్మవారి మాల, జనరల్ గా భవానీ మాల కరెక్ట్ వర్డ్. భవానీ మాల లేనే లేదు, అసలు చరిత్రలో లేదు అంటాడు. అంటే సమాజము ఏదో విధంగా భక్తి మార్గం వైపు వెళ్తుంది అంటే నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి. కానీ దాన్ని కూడా విమర్శించేవాడు. ఎందుకంటారు ఇలా అంటే వీళ్ళందరూ పండితులు కాదు, వీళ్ళందరూ స్టాండింగ్ కమెడియన్స్ ఆర్ సిట్టింగ్ కమెడియన్స్. ఒక ఆయన కూర్చొని మాటలు చెప్తాడు, వాళ్ళు నవ్వడం స్టార్ట్ కాగానే ఈయన మర్చిపోతాడు. ఇక ఈయనను మర్చిపోయి, అంటే ఆడవాళ్ళు నవ్వుతుంటారు, మగవాళ్ళు నవ్వుతుంటే ఈయన ఆనందానికి పరవశుడు అయ్యి ఇంకా వాళ్ళు నవ్వుతున్నారు కదా అని రెచ్చిపోయి ఇంకా గ్రహాలు లేవు, దేవుడు లేడు, ఏది ఒక బ్రాహ్మణుడు అయ్యుండి ఒక పండితుడు అయ్యుండి టోటల్ మన సబ్జెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. అట్లనే ఆయన ఎవరో భవానీమాల లేదు అంటాడు. నేను నీకు వచ్చిన నష్టమేముంది? నువ్వు మొగోడివి అయితే భవానీమాల కాదు, ఎవరైతే కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లో లింగభైరవ అమ్మవారు లేదని చెప్పు, అది నీ గొప్పతనం. నిజంగా లింగభైరవ అమ్మవారు లేనప్పుడు లేదని చెప్పు. ఆమె క్రియేటెడ్ కాడు, చెప్పొచ్చు కదా లేదు అని. ఎందుకంటే అక్కడ భయం ఏంటంటే ఎవరు తంతడు అని. వీళ్ళ భయం అంటే ఏంటంటే ఎక్కడైతే ఎవడు వీళ్ళకి అడ్డు రాడో అక్కడికి వస్తాడు. వీళ్ళకి ఒరిజినల్ సబ్జెక్ట్ మాట్లాడే దమ్ము లేదు. సో ఇదంతా ఎంత చేసినా నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, జ్యోతిష్యానికి వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు జనాలకు చెప్పారుగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటారు ప్రతి ఒక్కడు, ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటారు. మామూలుగా హాస్పిటల్కి పోతేనే ఇవాళ ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అది అట్లీస్ట్ తలకాయనొప్పికి పోయినా వాళ్ళు దే వాంట్ ప్రైవసీ. అంటే కారు డైరెక్ట్గా B1కి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతారు, డాక్టర్ని కలుస్తారు, వస్తారు. అట్లాంటిది వేణుస్వామి దగ్గరకు వచ్చి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా, లేదంటే నేను ప్రజలకి చెప్పాలనుకుంటున్నా అనుకోరు కదా. ఎవరో ఒకళ్ళు వేణుస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని వీడియోలు తీసినప్పుడు 100 మందిలో ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాము, దానివల్ల నా దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ 99% నా దగ్గరకు వచ్చినట్టు తెలియదు. నా దగ్గరికే కాదు, జ్యోతిషం అనేది ఎక్స్ట్రీమ్గా జనాల్లోకి వెళ్తున్నది. ఎట్ ది సేమ్ టైం భక్తి అనేది జనాల్లోకి వెళ్తున్నది. దాన్ని భయం అంటమా భక్తి అంటమా పక్కన పెడితే ఈరోజు జనాలు ముక్కోటి కానీ ఇతరత్ర పండుగలు కానీ జనవరి 1 కానీ జనాలు విపరీతంగా దేవాలయాల్లో ఉంటున్నారు. అంటే జనాలకు దేవుడి మీద కానీ శాస్త్రాల మీద కానీ వచ్చినటువంటి నమ్మకము, ఈ నమ్మకాన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి టీవీలో కూర్చొని చెప్పినంత మాత్రాన పోదు. సో ఇది జనాల్లోకి విపరీతంగా వెళ్తానే ఉంటుంది. జనాలు ఎప్పుడే కానీ ఎంత వెస్టర్న్ కల్చర్కి వెళ్ళినా
నమ్మకము అనేది ఒకటి ఉంటుంది. మనల్ని నమ్మించేది, మనల్ని బ్రతికించేది నమ్మకము. ఈ నమ్మకం లేకపోతే మనకు జీవితం లేదు. సో ఈ జ్యోతిష్యము అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి, జరగబోయేటువంటి నష్టాన్ని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చేటువంటి శాస్త్రము. అంతేగాని నువ్వు 50 ఏళ్లకు నరుకుతావు, 40 ఏళ్లకు కారు కొంటావు, ఈ సొల్లు పురాణం చెప్పాల్సిన పని లేదు. జరగబోయేటువంటి నష్టాన్ని గనక చెప్పగలిగితే జ్యోతిష్యము దాన్ని సరి చేసుకోవడంతో పాటు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఆ వ్యక్తికి చాలా 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 ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు తన్నుకొని చస్తారు, విడిపోతారు అని చెప్పడంలో ఉద్దేశము మీరు విడిపోండి అని కాదు. భార్యాభర్తల్లో అట్లీస్ట్ జనరేషన్ ను బట్టి ఈ రోజు భర్త అనేవాడు కాంప్రమైజ్ అయ్యి భార్య తిట్టినా పడి ఉంటాడు అని ఇక్కడ ఉద్దేశము. అంటే ఒకప్పుడు భార్యకు భర్తకు పెళ్లికి కనీసం 10 సంవత్సరాల గ్యాప్ ఉండేది. ఎందుకు అంటే భార్య అనే అమ్మాయి చిన్నపిల్లగా ఉంటే భర్త అనేవాడు ఒక కూతుర్ని చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఆ పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తున్నారు, ఇద్దరికి 6 నెలలు తేడా ఉండదు. సో ఇద్దరు టెంపర్మెంట్ లో వెళ్తారు, ఇద్దరు గొడవలు పడతారు. సో ఈ కండిషన్ లో వాళ్ళిద్దరు విడిపోయేటువంటి తత్వం వైపు వెళ్తారు. కాబట్టి మొదలే మీ జాతకాలు బాగా లేవు, మీకు విడిపోయే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని విడిపోమని చెప్పడం కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, కాంప్రమైజ్ కండి, ఈగోస్ పక్కన పెట్టండి, మీ పొసెసివ్నెస్ను పక్కన పెట్టండి. సో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో క్యాలిక్యులేటెడ్గా ఉండండి, తన్నుకొని చావకండి, విడిపోకండి అని మొదలే వాళ్ళని హెచ్చరించడం అనేటువంటిది దీంట్లో భాగము. కానీ ఇవాళ ఏమంటున్నారు, శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోమని చెప్తున్నాడు వేణుస్వామి అంటే దాన్ని శుభమా అని చెప్పరు నాయన. ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తున్నారు. ఆ మాతకు వస్తే మీరు పొద్దున్న లేస్తే 100 పెళ్లిలలో 80 పెళ్లిళ్ళు డివోర్స్ అవుతున్నాయి. మరి దీని మీద మీరే కదా డిబేట్ పెడతారు. సో ఇదంతా ఏంటంటే ఒక వ్యక్తిని విమర్శించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా తీసుకురావచ్చు. దాన్ని రామ అంటే దాన్ని చిన్న పదాలు మారిస్తే ఆ రామ అనేది ఒక బ్యాడ్ వర్డ్ అవుతుంది. సో దాన్ని ఎట్లంటే అట్లా చేసుకొని పోవచ్చు. కానీ ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులలో జ్యోతిష్యం కానీ శాస్త్రాలు కానీ దైవత్వం కానీ తగ్గేదే లేదు, ముందుకెళ్తానే ఉంది. ఇప్పుడు ఒక మనిషి జననం దగ్గర నుంచి చనిపోయే వరకు జాతకం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే చూడాలి అని చెప్పి ఒకప్పటి కాలంలో చెప్పేవారట. కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా జాతకం చూపించుకోవడము, అసలు ఇది మన సాంప్రదాయంలో లేనే లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నేను లాస్ట్ ఇయర్ ఒక హీరోకు ఒక బిడ్డ పుడితే నేను చెప్పినప్పుడు చాలా మంది మేధావులు వచ్చి నన్ను విమర్శించారు. చిన్న పాపకు జాతకం చెప్తారా ఎవడన్నా అని. నీకు తెలిసే ఉంటే కృష్ణదేవరాయల ఆస్థానం కానీ ఇతర రాజులు పెద్ద రాజుల ఆస్థానంలో కానీ ఆస్థాన సిద్ధాంతి అని ఉండేవాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాణికి కూతురు పుట్టిన కొడుకు పుట్టిన వాళ్ళు వచ్చి మొత్తం లైఫ్కు సంబంధించిన జాతకాన్ని రాసేవాళ్ళు. పుట్టడంతోనే ఈ అసలు పుట్టిన రోజే రాసేవాళ్ళు. వీళ్ళు ఏమైతారు, ఈయన జీవితంలో ఏమైతాడు, దొంగ అవుతాడా, మంచోడు అవుతాడా, రాజు అవుతాడా, లంగ అవుతాడా, క్రికెటర్ అవుతాడా అంటే ఆ దేశకాలమాన ప్రశ్న బట్టి అప్పుడు. సో దాన్ని ఇప్పుడు కన్వర్షన్ చేసుకుంటే ఇప్పుడు మేము రాసే జాతకంలో ఇప్పుడు వీడు ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఎంటర్ప్రెన్యూర్ అవుతాడా, ఉద్యోగస్తుడు అవుతాడా. సో ఇవన్నీ అంచనా వేగ ఒక మనిషి పుట్టినప్పటి నుండి లగ్నాన్ని బేస్ చేసుకొని 1వ నెంబరు అంటే లగ్నము నుండి 12వ నెంబరు అంటే వ్యయము 1 నుండి 12 గడులను కనుక తీసుకొని రాస్తే ఆ మనిషి ఎప్పుడు పుట్టి ఏమేం చేస్తాడు, ఎప్పుడు చనిపోతాడు అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయవచ్చు. సో ప్రతి రోజు జాతకాన్ని వేసుకోవచ్చు, ప్రతి నెల జాతకాన్ని వేసుకోవచ్చు. గోచారము గ్రహచారము అని 2 ఉంటాయి. గోచారము అంటే ప్రస్తుతం జరిగేటువంటి గ్రహాల యొక్క గమనం ఏ విధంగా ఉంది అని తెలియజేసేది గోచారము. గ్రహచారము అంటే పుట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని రాసేది గ్రహచారము. జనరల్ గా తెలుగు రాష్ట్రాల్లో చాంద్రమానాన్ని మాత్రమే బేస్ చేసుకొని జాతకాలు రాస్తారు. కానీ వేణుస్వామి ఒక్కడే చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము అనే 3 విభాగాలను బేస్ చేసుకొని జాతకాలు రాస్తాడు. చాంద్రమానము అంటే చంద్రుడిని బేస్ చేసుకొని రోజున్నర పాటు చంద్రుడు ఒక రాశిలో ఉండేదాన్ని చాంద్రమానము అంటారు. ఇది మన దక్షిణ భారతదేశంలో వాడతాము. సౌరమానము అంటే సూర్యుడు, రవి ఒక నెలలో ఒక రాశిలో ఉంటాడు, దాన్నే మనం సౌరమానము అంటాము. అలాగే బార్హస్పత్యమానము అంటే బృహస్పతిమానము, సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండేదాన్ని బార్హస్పత్యమానము అంటాము. మనము పుట్టినప్పటి నుండి కనీసము నాకు తెలిసి గత 1000 సంవత్సరాలు లేనటువంటి చరిత్ర ఈ సంవత్సరము 2026లో మనం చూడబోతా ఉన్నాము. గురువు ఒకే సమయములో 6 నెలల్లో 3 రాసుల్లోకి ప్రవేశిస్తా ఉన్నాడు. అంటే జనరల్ అరుదు కాదు, అసలు మనం ఎప్పుడు చూడలే. అందుకనే ఈ సంవత్సరం చాలా పెను సంచలనాలు ఉంటాయి. 2026లో గురువు మిథునం,
కర్కాటకం, సింహం 3 రాశుల్లోకి వచ్చి మళ్ళీ రివర్స్ వస్తున్నాడు కర్కాటకానికి. సో చాలా విచిత్రమైనటువంటి ఒక గమనాన్నిగా మనం చూడాల్సి వస్తుంది. ఇది చాలా పెను సంచలనము. పెను సంచలనాలకు అంటే సృష్టిలోనే ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని మనం పొందబోతా ఉన్నాము, మంచి చెడులు పక్కన పెడితే. సో ఇలాంటి పరిస్థితి నుండి జాతకాలను విశ్లేషించడము ఇవన్నీ కూడా నడుస్తాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనిషి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు నా తలరా తింటే భగవంతుడు ఇంకా రాసేశాడు, నేనేం మార్చలేను అంటుంటారు. కొన్నిసార్లు భగవంతుడిని పక్కన పెట్టి, తలరాతని పక్కన పెట్టి మనం గట్టిగా ఒకటి అనుకుంటే అయిపోతుంది అని అంటూ ఉంటారు. మీరు ముందుగానే ఒక శిశువు జననం అయినప్పుడే వాళ్ళ మొత్తం లైఫ్కి సంబంధించిన జాతకం ఇవ్వగలుగుతాము అన్నారు. మరి ఇప్పుడు మధ్యలో ఇప్పుడు చెప్తున్న వాళ్ళ విధానాలను బట్టి మనం అనుకుంటే అయిపోతుంది, ఏదైనా మనం ప్రయత్నం చేస్తే మారుతుంది, భగవంతుడు దాన్ని మార్చేస్తాడు కొన్ని ప్రయత్నాల వల్ల అంటారు. ఈ రెండిట్లో అసలు దేన్ని నమ్మాలంటారు? ఇప్పుడు భగవంతుడు రాసినాడు, మన జాతకము మారదు, మన తలరాత మారదు అని అనుకుంటే అలాంటి వాళ్ళందరినీ మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ రాగానే వాళ్ళని అట్లనే బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా ఫోటో పెట్టి దేవుని మొక్కుమని చెప్పాలి. హాస్పిటల్కి ఎవరిని పంపించొద్దు. ఎందుకంటే తలరాత కదా, భగవంతుడు రాసేసిండు కదా. మరి ఎందుకు మరి అనవసరంగా అంబులెన్స్కి ఫోన్ చేయడము, హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు? పనిలేని పని కదా. అంటే నీ ప్రయత్నము, హార్ట్ అటాక్ వచ్చినా కానీ నిన్ను తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. సో హాస్పిటల్లో నిన్ను టైంకు తీసుకుపోవాలా వద్దా అని డిసైడ్ చేసేది జాతకం. ఓకే. నువ్వు బతుకుతావా బ్రతకవా అని డిసైడ్ చేసేది జాతకం. ఇక్కడ నేను తోపు నేను తురుము అని అనుకుంటే నడవదు. నేను తోపు నేను తురుము అనుకోవద్దు. చాలా మంది చాలా రకాలుగా కష్టపడతారు. కష్టపడితేనే సుఖపడతాము, కష్టపడితేనే జీవితం అభివృద్ధిలోకి వస్తుంది అనుకుంటే అతి కష్టం పడేది గాడిద. సో అతి కష్టం పడేది డ్రైనేజీలో పనిచేసేటువంటి మున్సిపల్ వర్కర్స్. సో వాళ్లకు ₹1,00,000 రోజుకు జీతం ఇచ్చినా తక్కువ లేదు. అంటే వాళ్ళు ఊడ్చే చెత్త, వాళ్ళు తీసే చెత్త ఈ ప్రపంచంలో ఎవరూ భరించలేరు. అలాంటిది వాళ్ళు చేసే కష్టం మీద కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో ఇక కష్టం చేసే మనుషులే లేరుగా. మరి అలాంటి వారికి మనం ఇచ్చే జీతం ఎంత? 40,000, 50,000. కానీ వాళ్లకు కనీసం నెలకు 40 లక్షలని ఇవ్వాలి. అంటే నువ్వు చేసే కష్టానికి కాకుండా నువ్వు తెలివితో చేసే కష్టానికే విలువ ఎక్కువ. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ఎగ్జాక్ట్లీ స్మార్ట్ వర్క్ నమ్ముకోవాలి. సో రెండవది, నేను కష్టపడితే అసలు రానే రాదు. నువ్వు కష్టపడడం కాదు, నువ్వు తెలివిగా కష్టపడు, కసిగా కష్టపడు. సో అందరికంటే భిన్నంగా ముందుకెళ్ళు. సో దీంట్లో లోకులు నీ మీద రాళ్లు వేస్తారు, దీంట్లో లోకులు నిన్ను సమాజంలో టార్గెట్ చేస్తారు. సో దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. నువ్వు కంఫర్టబుల్ జోన్ దాటిన తర్వాతనే నీ జీవితంలో నీ కష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ కష్టాలు స్టార్ట్ అయిన తర్వాత అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. సో నువ్వు ఉద్యోగానికి అలవాటైనవు అంటే జీవితంలో నువ్వు ఉద్యోగంలోనే ఉండిపోతావు. నువ్వు రిస్క్ తీసుకొని సంవత్సరం పాటు ఖాళీగా కూర్చోవడానికి ట్రై చేసి నువ్వేదో వ్యాపారం చేసుకోనో ఇంకేదో చేసుకోనో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు తోపవుతావు. సో ఇక్కడ నువ్వు ఎంత టార్గెట్ చేసినావు, జీవితంలో ఎంత డబ్బు సంపాదిస్తున్నావు అనే దాని మీద నువ్వు తీసుకునే రిస్క్ ఆధారపడి ఉంటుంది. నువ్వు తీసుకునే రిస్క్ను బేస్ చేసుకుని నీ లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని నేను నార్మల్గానే ఉంటా, నాకు డబ్బులు రావాలి అంటే రావు. ఎట్ ది సేమ్ టైము నాకు జ్యోతిష్యము అనేటువంటిది ఎలాంటిది అంటే, డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు బ్లైండ్గా కాలో చెయ్యో ఇరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినావు, డాక్టర్ ఏమంటాడు? ఫస్ట్ ఎక్స్రే తీసుకొని రా అంటాడు. అదే జ్యోతిష్యం. ఆ ఎక్స్రే అనేదే నీ లగ్నం, ఎక్స్రే అనేదే నీ కుండలి. సో నువ్వు తీసుకున్న ఎక్స్రే, నువ్వు ఎట్లయితే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎక్స్రే ఎట్లయితే పనిచేస్తుందో, నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను కష్టాల నుండి బయటికి తీసుకురావడానికి జ్యోతిష్యం అనేది ఎక్స్రే లాగా ఉపయోగపడుతుంది. ఆ ఎక్స్రే అంటే నీ కుండలి చూసినప్పుడు నీకు ఈ సబ్జెక్ట్లో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అంటే ఆయన జాతకంలో రవి కేతువు లేదా శని దృష్టి రవి మీద, లేదా కుజ రవులు 8వ ఇంట్లోనో లేకుంటే 6వ ఇంట్లోనో వ్యయంలో ఉన్నప్పుడు, అలాగే రవి కేతువులు 12వ ఇంట్లో కలిసి ఉన్నప్పుడు, అలాగే 6వ ఇంట్లో కలిసి ఉన్నప్పుడు, సో ఆ సందర్భంలో ఆ గ్రహ చిత్రంలో, ఆ దశా చిత్రంలో ఆ దశ వచ్చినప్పుడు, అంతర్దశ వచ్చినప్పుడు, ఏలినాటి శనిలోనో, ఆ షష్టమ శనిలోనో, అష్టమ శనిలోనో ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అంటే జాతకంలో ఈ దశలను బట్టే కానీ మనం తీసుకుంటున్న ఆహార అలవాట్లను బట్టి కాదంటారా? ఏం తినని వాళ్లకు కూడా క్యాన్సర్స్ వస్తాయి, గుర్తుంచుకోవాలి. ఏం తినని వాళ్ళకు కూడా క్యాన్సర్లు వస్తాయి. చాలా మందికి ప్రస్తుతం సమాజంలో నాన్ వెజ్ తిననటువంటి వాళ్లకు కొలన్ క్యాన్సర్ వచ్చినటువంటి సంఘటనలు నాకు వేలల్లో తెలుసు. సో ఏం తప్పు చేస్తున్నారని అమ్మాయిలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది? ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ మార్క్.
అవునా కాదా? థైరాయిడ్తో ఏం పని చేస్తున్నాం? థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. సరే ఉదాహరణ లంగ్స్ క్యాన్సర్ అంటే నువ్వు సిగరెట్ తాగితే వచ్చింది. కానీ నువ్వు నమ్మవో 100 మందిలో 40 మందికి లంగ్స్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు సిగరెట్ అలవాట్లేదు. ఎందుకు వచ్చింది? ఓకే. సో చాలా మంది అంతెందుకు కరోనాలో మంచి వాళ్ళు చచ్చిపోయారు, తాగుబోతులు ఎవరు తావాలా? అవును అవును. అసలు దీని మీద కదా నువ్వు సైంటిస్ట్ రీసెర్చ్ చేయాల్సింది. ఇంతమందిని చూసినా మనం రోడ్డు మీద బిచ్చమెత్తుకునేవాడు ఎవరు చచ్చిపోలే. ఎందుకు అంటే వాడి డైజెషన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ ఉంది, వాడి ఇమ్యూనిటీ పవర్ అంత స్ట్రాంగ్ ఉంది. అట్లనే మందు తాగే వాడి ఇమ్యూనిటీ పవర్ అంత స్ట్రాంగ్ ఉంది. తాగుబోతులు ఎవరు చచ్చిపోలే కరోనాలో. సో ఇవన్నీ నువ్వు ఎలా చనిపోతావు, ఏ రోగం వస్తుంది, ఏంది అనేది జ్యోతిష్యం ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. జ్యోతిష్యం అనేది నీ లైఫ్ను డిసైడ్ చేసింది కాదు, నీ లైఫ్ను ఎలా మార్చుకోవాలి అనేది జ్యోతిష్యం డిసైడ్ చేస్తుంది. దేవుడు అనేవాడు నీ జాతకాన్ని రాసిండు, నీ తలరాత రాయలే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ సమయంలో పుట్టాలి అనేది డిసైడ్ చేసింది ఎవరు? దేవుడు. సో నువ్వు పుట్టినప్పుడు 9 గ్రహాల కాంబినేషన్స్ ఎక్కడున్నాయి? లగ్నంలో ఎవరున్నారు, ద్వితీయంలో ఎవరున్నారు, తృతీయంలో ఎవరున్నారు, చతుర్థంలో ఎవరున్నారు, పంచమంలో ఎవరున్నారు, షష్టమంలో ఎవరున్నారు, వ్యయంలో ఎవరున్నారు. అంటే నీకు ఏ రోగాలు రావాలి, నీకు దోస్తులు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, నీ కుటుంబంలో నీకు బంధువులతో గొడవలు అయితేయా కావా, నువ్వు డబ్బు ఎంత సంపాదిస్తావు, ఉద్యోగం వల్ల సంపాదిస్తావా, వ్యాపారం వల్ల సంపాదిస్తావా, లేకపోతే బెట్టింగ్లకు పోయి నాశనం చేసుకుంటావా, లేకపోతే వ్యసనపరుడు పోయి నాశనం చేసుకుంటావా, సో అమ్మాయిలకు బానిస అవుతావా, అంటే ఇట్లాంటివన్నింటిని అనలైజ్ చేయగలిగినటువంటి శక్తి జ్యోతిష్యానికి ఉంది. జ్యోతిష్యము అనేది వేరు కాదు. నువ్వు ఏదైతే దేవుడు జాతకం రాసిండు, ఏదైతే తలరాత రాసిండు అంటుండో గదే గిది. అంటే పుట్టిన టైముని, ప్లేస్ని అన్నిటిని బట్టే ఈ ప్రిడిక్షన్. ఒక మనిషి పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న దేవుడు రాసిన తలరాతనే జాతకం. తలరాత వేరు, జాతకం వేరు కాదు. నీ తలరాత అనేది ఈ లగ్నంలో ఉంది, ఈ కుండలిలో ఉంది. దీన్ని బేస్ చేసుకొని దీన్ని చేతిలో పట్టుకొని నువ్వు ముందుకెళ్తే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి జ్యోతిష్కుని సంప్రదిస్తే కాదు, నువ్వు ప్రతి సంవత్సరము లేదా 2.5 సంవత్సరాలకు ఒకసారి శని మారినప్పుడల్లా నీ జాతకం మారుతుంటది. గోచారంలో మారుతుంటది, గ్రహచారంలో మారుతుంటది. నువ్వు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీకు వాహన ప్రమాదాలు ఎప్పుడు వస్తాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, నువ్వు ఎదిగిన తర్వాత నీకు శత్రువులు పెరుగుతారు, నువ్వు ఎంత శుద్ధపూసైనా ఎంత మంచివాడివైనా నువ్వు సమాజంలో ఎదిగి ఒక కారు కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కొని నీ బతుకు నువ్వు బ్రతుకుతున్నా నీ మీద జనాలు ఏడ్చి చస్తారు. నీకు శత్రువులు అనేవాళ్ళు ఏర్పడతారు. నువ్వు మంచి చేసినా శత్రువులు వస్తారు, చెడు చేసినా శత్రువులు వస్తారు. సో ఇలాంటి వాళ్ళందరి నుండి నువ్వు ఎట్లా తప్పించుకోవడానికి ఏమేం పూజలు చేసుకోవాలి, ఏమేం న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటినీ క్రోడీకరించి చెప్పగలిగిన వాడు జ్యోతిష్కుడు. కాకపోతే జ్యోతిష్కుడికి దేశ కాల మాన పరిస్థితులను బేస్ చేసుకొని జాతకం చెప్పగలగడం రావాలి. ఎందుకంటే జ్యోతిష్యంలో ఉదాహరణ రవి, కుజ, కేతువు కలిసి ఉన్నప్పుడు సుఖవ్యాధి వస్తుంది. సో సుఖవ్యాధి అని మాత్రమే జ్యోతిష్యం చెప్పింది మాకు. అంతేగాని నీకు సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్, HIV అని చెప్పి రాయలే మాకు అక్కడ రాసింది ఏం రాసిండు, నీకు సుఖవ్యాధి వస్తుంది. కాకపోతే దేశకాలమాన పరిస్థితులను బట్టి ఏ వ్యాధులు వస్తున్నాయో దాన్ని అంచనా వేయగలిగిన శక్తి జ్యోతిష్కుడికి ఉండాలి. ఇప్పుడు కూడా నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ ఇంకో 2 ఏళ్ళు అయితే పోతుంది. సో కొత్త ఏదో వస్తుంది, స్టడీస్ వస్తాయి. సో మనం మారుతూ ఉండాలి, మనం అప్డేట్ అవుతా ఉండాలి. ఎట్లయితే టెక్నాలజీ కోసము, ఎట్లయితే కెమెరా విషయంలో, ఎట్లయితే మైక్ల విషయంలో అప్డేట్ అవుతున్నామో మేము కూడా జ్యోతిష్యం విషయంలో అప్డేట్ కావాలి. కానీ మమ్మల్ని అప్డేట్ అవ్వడానికి ఎవరు మాకు భుజం తట్టేవాళ్ళు కానీ, వెన్ను తట్టేవాళ్ళు కానీ, మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు కానీ ఉండడు. ఎంతసేపు మా మీద దాడి చేద్దామని చూసేవాడే ఉంటాడు. మేము ఏదైనా విశ్లేషించి కొత్తది చెప్పుదాము అనేటువంటి ప్రయోగం చేయంగానే ఆటోమేటిక్గా రాకెట్ ఫెయిల్ అయితేనేమో సింపతి చూపిస్తారు, మేము చెప్పింది ఫెయిల్ కాగానే దాడి చేస్తారు. సెఫాలజిస్టుల పేరుతోని ప్రతి సంవత్సరము కనీసం ఒక 20-30 మంది ఫెయిల్ అయితేనే ఉంటారు ఎన్నికలలో. వాళ్ళ జోలికి ఎవడు పోడు. కానీ మేము ఎవడన్నా పుసుక్కున ఎక్కడన్నా ఎన్నికలు గెలుస్తాయి అని చెప్పగానే మా మీద దాడి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మాకు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే మేము సైన్స్ను ఎప్పుడో పండబెట్టగలిగిన శక్తి మాకు ఉన్నది, జ్యోతిష్కులకు లేక కాదు. కాకపోతే మమ్మల్ని ఎవడు వెన్నుదడతాడు, మా గురించి ఎవడు మాట్లాడతాడు, మా గురించి మెచ్చుకునేది పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి టర్మినాలజీలో మాతో మాట్లాడే వాళ్ళు మెచ్చుకుంటారు తప్ప సమాజం మమ్మల్ని చూసే దృష్టి వేరు. ఎంతసేపు మా దాంట్లోనే మాకు ఉండదు. మా దాంట్లో యాచకా శత్రువు అంటే బిచ్చపోడు శత్రువు అని మా దాంట్లో మాకే తన్నులాట. కామాఖ్యకు పోయి బలుడిచ్చి పూజలు చేసుకునేటువంటి జ్యోతిష్కులు హైదరాబాద్కు వచ్చి అక్కడ బలులే లేవని చెప్తాడు ఒక జ్యోతిష్కుడు. సో ఇట్లా ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. సో ఓవరాల్గా జ్యోతిష్యం అనేది ఏదైనా చరిత్ర సృష్టించగలుగుతుంది. జ్యోతిష్యము అంటే మనిషి యొక్క తలరాతనే జ్యోతిష్యం.
ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంతా మనం పుట్టిన టైము ప్లేస్ని బట్టే డిసైడ్ అవుతుంది ఈ ప్రిడిక్షన్ అంతా. అంటే న్యాచురల్గా బర్త్ జరిగితే ఓకే, కానీ ఇప్పుడు అన్ని ముహూర్తాలు పెట్టుకొని టైము అన్ని చూసి చేస్తున్నారు కదా, మరి ఇటువంటి వారికి జాతకం ప్రిడిక్షన్ కరెక్ట్ ఉంటుందా? ఆ ముహూర్తం పెట్టాలి అనేటువంటి టైమింగ్ కూడా ఆయన డిసైడ్ చేస్తాడు దేవుడే. ప్రతిదీ మనం తోపులం అనుకుంటాం, నేను ఓన్గా ఆలోచిస్తున్నా అనుకుంటాడు. ఓకే, అది ఆల్రెడీ డిసైడెడే. నీ మనసులో ఆ భావం రావడానికి, నీ మనసులో ఆ ముహూర్తం పెట్టించుకోవాలి అని అనుకోవడానికి కర్త కర్మక్రియనే భగవంతుడు. మరి ఇది పెళ్లిళ్ళ విషయంలో ఎందుకు వర్తించదు? పెట్టుడు ముహూర్తాల్లో పెళ్లిళ్ళు వద్దు, అదంతా సఖ్యతతో ఉండరు భార్యాభర్తలు అంటారు కదా. అసలు ముహూర్తం మంచిదైతే ఎందుకు విడిపోతున్నారు అని ఇప్పుడు కొంతమంది మేధావులు అడుగుతారు. ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నీ జాతకాలే కలవకపోతే నువ్వు ఎంత మంచి ముహూర్తంలో చేసుకుంటే ఉంది. నీ జాతకాలు బాగుంటే, మీ జాతకాలు కలిస్తే నువ్వు అష్టమి నాడు పెళ్లి చేసుకున్నా, అమావాస్య నాడు పెళ్లి చేసుకున్నా ఏమీ కాదు. రైట్? సో నేను మాట్లాడే విషయం ఏంటంటే, నీ అబ్బాయి అమ్మాయి జాతకాలు బాగా కుదిరినప్పుడు వాళ్ళ లైఫ్ ఎక్కడో ఉంటుంది. చాలామంది దెర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ లవ్, క్యాలిక్యులేటెడ్ రిలేషన్. అమ్మాయి ఏమనుకుంటుంది, నేను నెలకు 1,50,000 సంపాదిస్తున్నా, నాకు ఖచ్చితంగా 2 లక్షలు సంపాదించే అబ్బాయి కావాలి అనుకుంటుంది. కానీ నన్ను జీవితంలో బాగా చూసుకునే అబ్బాయి కావాలి, నేను కాంప్రమైజ్ అవుతా, నీకు 1,00,000 వస్తుందా, నేను 1,50,000 సంపాదిస్తా, ఇద్దరం కలిసి 2.5 లక్షలతో బతుకుతాము అని ఏ అమ్మాయి అనుకోదు. సో ప్రతి ఒక్కడి క్యాలిక్యులేషన్ ఇదే. అలాగే అబ్బాయి ఏమనుకుంటాడు, నాకు 2 లక్షలు వస్తుంది కానీ నాకు చాలా అందమైన అమ్మాయి కావాలి అనుకుంటాడు. సో ఇక్కడ ఉన్న డిమాండ్కు తగ్గట్టు సప్లై లేదా. సో అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఫైటింగ్. అప్పుడు ఏమవుతుంది అంటే కాంప్రమైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే జ్యోతిష్యుడు జాతకాలు బాగాలేవు అని చెప్పినా ఇనే పరిస్థితులలో వీళ్ళు ఉండరు. రెండవది, జ్యోతిష్కులు కూడా ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు ముక్కుసూటిగా ఆన్సర్ చెప్పకుండా, కుజదోషం ఉంది, 7వ ఇంట్లో కుజుడున్నాడు, 7వ ఇంట్లో శని కుజులు కలిసి ఉన్నారు, సో చాలా ప్రాబ్లం అవుతుంది. లేదా 7వ ఇంట్లో చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు, సో పిల్లవాడి తల్లి వల్ల సమస్యలు వస్తాయి, లేదా పిల్ల తల్లి వల్ల సమస్యలు వస్తాయి అని వీడు డైరెక్ట్గా అమ్మాయికో అబ్బాయికో చెప్పడు. లేదు మీ ఇద్దరికి సంతాన యోగం లేదు అని చెప్పాడు. ఉదాహరణ 9:5 అయింది, ఇద్దరిది అమ్మాయిది అబ్బాయిది, సంతాన యోగం ఉండదు, షష్టాష్టకాలు అయినాయి. వీడేమంటాడు, షష్టాష్టకాలలో శుభ షష్టాష్టకాలు అంటాడు. అంటే విషయంలో మంచి విషయం ఉంటుందా? ఉండదు కదా. శుభ షష్టాష్టకాలు ఎక్కడి నుండి వచ్చినాయి? నువ్వు చెప్పేదే విషం అంటున్నావు, విషం అనుకుంటూ మంచి విషయం అంటున్నావు మళ్ళా. సో మంచి విషయం ఎక్కడ నుండి ఉంటుంది? ఉండదు. విషం వేసుకుంటే చస్తాడు. అట్లనే షష్టాష్టకాలు అంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అట్లనే 9:5 ఏకనాడి, వర్ణదోషము, యోని దోషము, ఇట్లా చాలా రకాల దోషాలు ఉంటాయి. సో ఈ దోషాలను ఏం చేస్తారంటే, ఈ దోషాలను ఎదుటి వ్యక్తికి నిజాయితీగా చెప్పడం మానేసి సాధ్యమైనంత వరకు వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అనే ఇంటెన్షనల్ గా పాజిటివ్ వేలో వెళ్తాడు. రెండవది ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తారు, మేమిద్దరం ఫిక్స్ అయినాము, మేము పెళ్లి చేసుకుంటాము అని డిసైడ్ చేసుకొని వస్తారు అక్కడికి. అప్పుడు వాడు ఇవన్నీ చెప్పి వాళ్ళ మనసును విరగొడతాడా? విరగొట్టాడు. జనరల్గా ప్రపంచంలో ఏ అమ్మాయి తండ్రి కానీ ఏ అబ్బాయి తండ్రి కానీ తన బిడ్డనో తన కూతురో తన అల్లుడో నాశనం కావాలి అని కోరుకోరు. కానీ చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండాలి? జ్యోతిష్కుడు ఉండాలి. సో అది నేను చేస్తున్న ప్రస్తుతం కలియుగంలో. వేరే వాళ్ళు ఎవరు చేయట్లేదు ఆ విధంగా. ఎందుకంటే రేపొద్దున కలిసి ఉండకపోతే 2 కుటుంబాలు బాధపడతాయి, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో అందుకని నేను చాలా జాగ్రత్తగా మొదలే డిసైడ్ చేసి, నీకు ఈ ప్రాబ్లం ఉందిరా బాబు, నువ్వు జాతకాలు నీకు కలవలేదు, వివాహం చేసుకోకు అని చెప్తా. వీళ్ళ జాతకాలు బాగా లేకున్నా తీసుకుపోయి మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకుంటే ఆ ముహూర్తం వీళ్లను సఫలీకృతులను చెయ్యదు. నీ జాతకం బాగుండాలి. అట్లనే నువ్వు ఏ టైంలో పుట్టాలనో డిసైడ్ చేసుకున్నా అని నువ్వు అనుకొని సిజేరియన్ పెట్టుకుంటావు. కానీ ఆ టైంలో నువ్వు నక్షత్రమే చూస్తావేమో కానీ 6వ ఇంట్లో ఉండే గ్రహాలు 12వ ఇంట్లో గ్రహాలు డిసైడ్ చేయగలిగింది భగవంతుడు. ఆ టైంలో ఒకవేళ వ్యయస్థానంలో గ్రహాలున్నా 6వ స్థానంలో గ్రహాలున్నా జాతకం అంతా కింద మీద అవుతుంది. ఒకవేళ కుజుడు ఉండే స్థానాన్ని బట్టి, చంద్రుడు బుధుడు ఉండే స్థానాన్ని బట్టి జాతకాలు కరెక్ట్గా డిసైడ్ చేయకపోతే ఆటిజంతో మగపిల్లలు పుడతారు. సో ఇన్ని సమస్యలు ఉంటాయి. సో చాలా ఈజీగా సిజేరియన్ ఆపరేషన్ చేసుకోగానే పిల్లలు మంచిగా పుడతారు అని కాదు అక్కడ. ఎందుకంటే నువ్వు పిల్లలు మంచిగా పుట్టాలి లేదు అనేది డిసైడ్ చేయడానికి ఇట్ విల్ టేక్ 3 to 4 hours. కానీ 3 to 4 minutes లో జ్యోతిష్కుడు డిసైడ్ చేస్తాడు. అది తప్పు.
ఈ మధ్యకాలంలో దశమహావిద్యల అమ్మవార్ల గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. రాబోతున్న సినిమాలు, ఆల్రెడీ వచ్చిన సినిమాలు కూడా వారికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా రావడం జరుగుతోంది. అంటే కొత్తగా, అంటే ఎవరైనా మనిషి కొత్తగా వస్తే మాట్లాడుకోవడం వరకు ఓకే, కానీ భగవంతుల గురించి కొత్తగా మన అందరిలోకి రావటము, వాళ్ళ గురించి మాట్లాడుకోవటము, మళ్ళీ అంటే భగవంతుడు అంటేనే అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకున్న కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆరాధించే వాళ్ళుగా మనం భావిస్తాము. మరి వాళ్ళని అందరూ ఆరాధించొద్దని రకరకాల విధానాలన్నీ చెప్తూ ఉన్నారు. ఎవరు అసలు ఈ దశమహావిద్యలు, ఎందుకు ఆరాధించొద్దు అందరూ? నేను 1991 ఐ థింక్ ఘరానా మొగుడు అనే సినిమా ఓపెనింగ్ చేయడానికి విశాఖపట్నం వెళ్ళాను నేను. ఆ సినిమా ముహూర్తం నేనే పెట్టిన. ఇక్కడ చిరంజీవి గారి సినిమా, రాఘవేంద్రరావు గారిది విశాఖపట్నంలో అయ్యింది. బంగారు కోడిపెట్ట అనే సాంగ్ తోని ఆ సినిమా స్టార్ట్ అయింది. అది ముహూర్తం చేసిన నేను విశాఖపట్నంలో. అప్పుడు నేను అక్కడనే పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళం అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిన. నేను మాట్లాడేది 1991. అప్పుడు వాళ్ళకి ఎన్టీ రామారావు అంటే ఎవరో తెలియదు. హైదరాబాద్లో ఎన్టీ రామారావు ఉంటాడు అంటే వాళ్ళ ఆశ్చర్యానికి అంతులు లేవు. అంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తిని మీరు చూసిరా, మీకు తెలుసా అంటే వాళ్ళంతా, అంటే ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్, ఆ రోజున్న ఫ్లైట్లు, ఆ రోజున్న వ్యవస్థను బట్టి వాళ్ళు ఎక్కడనో కుగ్రామంలో ఉండేటువంటి మనుషులు. సో వాళ్లకు ఎన్టీఆర్ అంటే హైదరాబాద్ అంటే తెలియదు. మీరు ఇప్పటికీ కూడా శ్రీకాకుళం ఆ ఏరియాకి వెళ్ళి హైదరాబాద్ మీరు జీవితంలో వచ్చిరని అడగండి, 190 మందికి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు. ఓకే, సో అట్లనే భారతదేశంలో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన చాలా మంది దగ్గరికి వెళ్ళి ఢిల్లీ ఎలా ఉంటుంది అని అడిగితే మీకు తెలియదు, ముంబై ఎలా ఉంటుంది అని అడిగితే మీకు తెలియదు. మాకు తెలియదు కాబట్టి ప్రపంచం గింతే బాయిలకప్ప అనుకోవద్దు. సో దశమహావిద్యలు అనేవి ఇవాళ కొత్తవి కావు. ఎలాగైతే లింగాకారంలో శివుణ్ణి పూజిస్తున్నామో, శివుడి భార్య అయినటువంటి సతీదేవిని అదే యోని రూపంలో పూజిస్తున్నాము. అయిపోయింది, చెరిసగం మంచుకురు ప్రపంచాన్ని. నీకు ఇవాళ తెలిసింది వేణుస్వామి చెప్తే. వేణుస్వామి ఎంక్వైరీ చేయడం అలవాటు, వేణుస్వామికి ఎక్స్ప్లోర్ చేయడం అలవాటు కాబట్టి తిరిగి వచ్చి నీకు ఇవాళ చెప్తే నీకు అర్థమైంది. నువ్వు అంత మాట మాట్లాడుతున్నావు. అరుణాచలం ఎవరికి తెలిసి బాలటి వరకు? ఎందుకు అరుణాచలానికి పొలోమంటే వెళ్ళిపోతున్నారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల నీకు అరుణాచలం తెలిసింది. మరి అరుణాచలం విషయంలో ఇదే డిస్కషన్ ఎందుకు వస్తలేదు? అరుణాచలం అనేది నిన్న మొన్నటి దానికి తెలియదు కదా జనాలకు. ఇవాళ గిరి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు కదా మీరు అందరు పోయి. అంటే ఎవరో ఒకళ్ళు ఒక సబ్జెక్టు గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి రావాలి. ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలి. సో అరుణాచలం గురించి చాగంటి గారు ఎలా మాట్లాడినారో, దశమహావిద్యల గురించి వేణుస్వామి గత 5 సంవత్సరాల నుండి ఫైటింగ్ చేస్తూ ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు. దశమహావిద్యల గురించి మాట్లాడడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది దొంగ పనులు చాటుకు చేయాలనుకుంటారు కానీ పబ్లిక్ లో చేయాలనుకోరు. సో అలాంటి దాన్ని సైలెన్స్ బ్రేక్ చేసినటువంటి వ్యక్తి వేణుస్వామి. దానివల్ల వేణుస్వామి చాలా సఫర్ అయ్యిండు, సామాజికంగా సఫర్ అయ్యిండు, పండితులతో సఫర్ అయ్యిండు, మీడియా వల్ల సఫర్ అయ్యిండు, చాలా మందితో సఫర్ అయ్యిండు దశమహావిద్యల గురించి మాట్లాడడం వల్ల. అంటే ఎందుకు మరి మీరు ఇంత సఫర్ అవుతున్నప్పుడు ఎందుకు? నా ఇష్టం అది. అంటే సమాజంలో ఉన్నప్పుడు ఇష్టం, మన ఇష్టం. నేనేం తప్పు మాట్లాడతలేను కదా. ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే అల్ట్రాసెట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్ లో గంజాయి ఉంటుంది. సో మనం వాడే చాలా టాబ్లెట్లలో గంజాయి ఉంటుంది. మనం వాడే చాలా టాబ్లెట్లలో కొన్ని క్యాన్సర్ ఔషధాలలో పాము విషం ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకోం. సో మనం దేని గురించి మాట్లాడుకుంటాము అంటే ఏదైనా కొత్తది వచ్చినప్పుడు, వేణుస్వామి లాంటి వాడు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాడు. ఇప్పుడు చాలా మంది, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు షుగర్ అంటే ఇప్పటికి కూడా చెప్పుకోరు. భారతదేశంలో షుగర్ వస్తే చెప్పుకోరు షుగర్ వచ్చిందని. అంతెందుకు ఇవాళ గురించి సరోగసి గురించి ఇప్పటికీ మన దేశంలో మాట్లాడుకోరు. ఇప్పటికి కూడా చాలా మంది సెలబ్రిటీలు సరోగసితోని పిల్లల్ని గంటూ అబద్ధాలు చెప్పుకుంటారు, మేము కడుపుతోనున్నామని. అట్లనే అబద్ధాలు చెప్పుకుంటారు, అట్లనే శ్రీమంతాలు చేసుకుంటారు. కానీ వాళ్ళంతా సరోగేట్ మదర్సు. కానీ వాళ్ళు జనాలకు తెలియదు. ఎందుకంటే పొద్దున్న లేచి డోర్ కొట్టి నువ్వు కడుపుతో ఉన్నావా లేదా అని బెదిరిస్తాడు. ఎవడన్నా బెదిరించాడు కదా. నువ్వు ఒక నిజమైన ప్రెగ్నెంట్ను పిలిచి అమ్మ 9 నెలలకు నీ బాడీ లాంగ్వేజ్ ఏందో అడుగు. డెలివరీ అయిన తర్వాత 40 రోజులు నీకు సుక్కలు ఎట్లా కనిపిస్తాయో అడుగు. మొన్న నాకు బాగా క్లోజ్ అయినటువంటి ఒక ఆమె 21 కొడుకు పుట్టిండండి వేణుస్వామి గారు, 21కి రండి అని పిలిచింది. 21కి పోయినా. 5వ అంతస్తులు ఉంది వాళ్ళ ఇల్లు. కిందికి నేను వచ్చిన పార్కింగ్ దిగంగానే వేణుస్వామి గారు మీరు లిఫ్ట్ లో రండి అని మెట్లెక్కుంటూ పోతుంది. 22వ రోజు. నాకు అనుమానం రాదా? వస్తుంది. నేను కూడా అడగాని పుట్టిన కదా, నేను కూడా ఒక అమ్మ కొడుకునే కదా. నాకు తెలుసు మదర్ కి ఇబ్బందులన్నీ అసలు ఉండవు.
సారో ఈమె కనదు కదమ్మా. ఇప్పుడు ఎవరో అంటారు, మీరు అది గెస్ చేశారు. గెస్ చేయడం ఏంది, 2 మెట్లు ఎక్కాలంటేనే బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది కదా. అవును. ఈమె స్వామి గారు మీరు లిఫ్ట్లో రండి అని టకటక మెట్లు ఎక్కుంటుంది. అంటే అంతకుముందు ఒక ఎట్లా ఉరికిందో డెలివరీ అయినాక కూడా అట్లే ఉరుకుతుంటే నాకు అనుమానం, ఏమేమి ఇట్లా ఉరుకుతుంది అంటే ఓకే సరగేట్ ఓకే 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 అంటే వాళ్ళు చెప్పుకోవడానికి భయపడుతుంది. అందరు నయనతారులు లక్ష్మీ మనుషులు కాదు కదా. అప్పటికైనా మీకు చెప్పారా వాళ్ళు ఓపెన్ గా? చెప్పలేదు, ఇప్పటికీ చెప్పలేదు. ఇప్పటికీ చెప్పలేదు. ఆల్రెడీ అట్లనే సెలబ్రిటీలు చాలా మంది ఇదే పని చేస్తారు. సో ఇలాంటివి మాట్లాడుకోవాలి అంటే సమాజం యాక్సెప్ట్ చేయదు. కానీ వేణుస్వామి వచ్చి దశమహావిద్యలో నాన్ వెజ్ పెడతారు అనగానే ఇక నాన్ వెజ్ ప్రపంచంలో ఎవరు తిననట్టు, ఇక నాన్ వెజ్ అసలు నాన్ వెజ్ ఇక అసలు అదేదో తప్పైనట్టు, ఇక లిక్కర్ ఎవరు తాగలేనట్టు. మళ్ళా చూస్తే తెలంగాణలో హైయెస్ట్ లిక్కర్ సేల్స్ భారతదేశం మొత్తంలో తెలంగాణదే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్దే ఉంటుంది. మనం బతికేది 2 రాష్ట్రాలు బతికేదే లిక్కర్ మీద బతుకుతాయి. కానీ మళ్ళీ మనకు ఎక్కడ లేని బాధ, వేణుస్వామి మాట్లాడితే నిజాయితీగా మాట్లాడిండు కాబట్టి వేణుస్వామి తప్పు చేస్తుండు, వేణుస్వామి ఆడ మందావుతుండడా. సార్ అప్పుడు కరోనా వరకు తినకూడని కమ్యూనిటీలు ఏవి కూడా, అంటే నాన్ వెజ్ ముట్టుకోని కమ్యూనిటీలు కూడా డాక్టరు చికెన్ తినురి మటన్ తినురి అనగానే ఒక్కొక్కడు మార్కెట్లో లేనంత మటన్ చికెన్ తిన్నారు. కమ్యూనిటీల గురించి నేను మాట్లాడా. అప్పటిదాకా మేము తినము అన్నోడు కూడా తినడం స్టార్ట్ చేసిర్రు. అంటే నువ్వు డాక్టర్ చెప్తే మళ్ళీ డాక్టర్ చెప్పాడు కాబట్టి తింటున్నామండి, లేకుంటే తినేవాళ్ళం కాదు. తిన్నవా లేదా? సో తప్పే ఉంది. అసలు మద్య మాంసాదులు లేని దేవతల గురించి మాట్లాడుకుందాం. ఎక్కడున్నారు దేవతలు? అసలు మద్య మాంసాదులు లేని దేవతలేరి? రాముడు క్షత్రియుడు, మాంసం తినలేదా? సురాపానం సురాపానం అంటున్నావు, దేవతలే సురాపానం తీసుకున్నారు. అది మద్యమే మరి అది దానికి ఏంటమ్మా? ఇప్పుడు ఎన్నో యాగాలు చేస్తారు, అవన్నీ పుకార్లు అంటున్నారు. పుకార్లు అదే చెప్తున్నా నేను నీకు. సురాపానము అని ఎక్కడ పెట్టిరు, అమృతము అని ఎక్కడ పెట్టి, సురాపానము నథింగ్ బట్ సారా, ఇప్పసారా. అంటే అప్పుడు ఇన్ని రకాల మందులు లేవు కాబట్టి, స్కాచ్లు ఓడకాలు వైండ్లు లేవు కాబట్టి అప్పుడు మనకు ఒకటే ఏంది సురాపానం. సురాపానం అంటే సారా, సారా అంటే ఇప్పసారా, ఇప్ప పూల నుండి తీసినటువంటి సారా. అంతే, అది కూడా అంతే. మళ్ళా రోజులు పెరుగుతున్న కొద్ది టేస్ట్ మారుతుంది. సో ఇవాళ వేణుస్వామి వచ్చి మాట్లాడంగానే ఇక ఎక్కడ లేనటువంటి, అంటే ఏం లేదు. నేను అనేది ఏంటంటే టార్గెట్ చేయడానికి ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు నీకు నువ్వు దశమహావిద్యల గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు కామాఖ్య పోవాలి అంటే అప్ అండ్ డౌన్ 30,000 అవుతుంది ఫ్లైట్ టికెట్, ట్రైన్లో పోలేవు. ఈ 30,000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు అక్కడికి పోయి అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకుని వచ్చిన తర్వాత వేణుస్వామి మీద నీకు క్లారిటీ వస్తుంది. సో ఒకవేళ నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు. ఐ డోంట్ కేర్. నేనేంటంటే నేను తీసుకున్నటువంటి టార్గెట్ ప్రకారం వెళ్తున్నా, నేను చెప్పాలనుకున్నా. కానీ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు స్టేట్స్లో 70-80% జనాలకు వామాచారం అంటే ఏందో తెలుసు, దశమహావిద్యలు అంటే ఏందో తెలుసు, దశమహావిద్యలో దేంతో పూజ చేస్తారో తెలుసు, అన్నీ తెలుసు. ఇంకొకటి ఏమైపోయిందంటే మీడియాలో నా గురించి రావడం వల్ల వేణుస్వామి వామాచారంలో స్పెషలిస్టు అనే విషయాన్ని నేను పబ్లిసిటీ చేసుకోకుండానే జనాల్లోకి వెళ్ళిపోయింది. సో ఎవరైతే వామాచారంతో పూజలు చేయాలనుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారు. స్వామి, ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్కు పలానా దగ్గర మందిస్తారు అని నువ్వు నెగిటివ్గా ప్రమోట్ చేసావు అనుకో, జనాలు అక్కడికే పోతారు. అట్లనే వేణుస్వామి వామాచారంలో పూజలు చేస్తాడట, వామాచారం కావాల్సిన వాళ్ళు నా దగ్గరికే వస్తారు డైరెక్ట్. సో ఈజీగా నన్ను రూట్ చేసి ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పినట్టు అయిపోయింది. అందుకని నాకు ఫ్రీ పబ్లిసిటీ వల్ల ఇంకా నేను ఉన్నదానికంటే ఇంకొక 100% బిజీ అయినా. అంటే ఏమవుతుంది, ఎందుకంటే అమ్మవారు కదా డిసైడ్ చేసేది. నేనేమనుకుంటా అంటే అమ్మవారు డిసైడ్ చేస్తుంది, అమ్మవారే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా హిందూ మతానికి, హిందూ శాస్త్రానికి, వామాచార విధానానికి, తంత్ర మార్గానికి, అమ్మవార్లకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది. ఒకవేళ నా జోలికి వస్తే అమ్మవారు చూసుకుంటుంది, వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఈ దశమహావిద్యల్లో అమ్మవార్లకి మద్యము ఇవన్నీ పంచమకారాలన్నీ కూడా కామన్, అది అందరికీ తెలిసిందే అని. మరి మీరొక్కరే ఎందుకు బల్లగుద్దినట్టు ఇది వాస్తవం అని చెప్తున్నారు? అందరూ చెప్పే విధానం ఏ రకంగా ఉంది అంటే మనలో ఉన్న ఈ చక్రాలని యాక్టివేట్ చేయడము, మద్యము అని అంటే మద్యం కాదు ఇంకేదో అని చెప్పి, మాంసము అంటే మాంసం కాదు అల్లంతో ఇంకేదో మిక్స్ చేస్తే వచ్చేదాన్ని మాంసంగా పలుకుతారు కానీ అది మాంసం కాదు, అంటే జీవిని చంపడం ఇదంతా కాదు. ఈ విధానం చాలా మంది చెప్పుకుంటారు వస్తున్నారు. ఏం చెప్తారు అట్లా? అంటే దక్షిణాచారంలో పూజలు చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి భక్తులు రావాలి అంటే వాళ్ళు అదే చెప్తారు. ఓకే, నీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2 వీలర్ ఎప్పుడైనా వాడినావా నీ లైఫ్ లో? 2 వీలర్ వాడినవా? నేను అడుగుతున్నా తల్లి ప్రశ్న, నిన్నే అడుగుతున్నా. 2 వీలర్ ఎప్పుడైనా వాడినవా? నేను ఎప్పుడు డ్రైవ్ చేయలే. సో 2 వీలర్ వాడిన వాళ్ళకే తెలుస్తుంది ఈ విషయం, చాలా బాగా తెలుస్తుంది. 2 చక్రాల బండి వాడిన వాడు కార్పొరేటర్ దాంట్లో ఆ పెట్రోల్లో చెత్త వస్తుంది. చెత్త వచ్చినప్పుడు బండి స్టార్ట్ కాదు,
స్టార్ట్ కాకపోతే మనం కొట్టి 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 మెకానిక్ దగ్గర తీసుకుపోయి మెకానిక్ దగ్గర పెడతాం బండి. ఏ మెకానిక్ కూడా మన ముందు కిక్కు కొట్టాడు. బండి ఫస్ట్ మనం ఆపగానే వాడు చేసేది ఫస్ట్ అది ఇప్పుతాడు మొత్తం. ఎందుకంటే వాడికి తెలుసు ఒకవేళ పుసుక్కున స్టార్ట్ అయితే వీడు నాకు పైసలు ఇయ్యాడు. అందుకని ఏం చేస్తాడంటే దాన్ని కిక్కు కొట్టకుండా మొత్తం డప్పనిప్పి కార్పొరేటర్ క్లీన్ చేసి పైపు తీసి మొత్తం పెట్రోల్ ఇట్లా చూసి అంతా పెట్టి చేసినాక ఒక కిక్కు కొట్టగానే కుయ్యని స్టార్ట్ అవుతుంది. 50 రూపాయలు ఇస్తారంటాడు. రైట్, అయిపోయింది. రెండవది, నువ్వు ఆంజనేయ స్వామి గుళ్ళో పనిచేసే పంతుల దగ్గరికి పో, జ్యోతిష్యం చెప్పించుకో. దోష నివారణ నీకు ఏం చెప్తాడంటే హనుమంతుడికి సింధూరము అంటాడు. అవును. నవగ్రహ గుడిల పంతుల దగ్గరికి పో, గ్రహాల పూజలు చెప్తారు. నవగ్రహాలకు అభిషేకము అంటాడు, తైలాభిషేకము అంటాడు. అంటే నువ్వు ఎవరి దగ్గరికి పోతే వాడి దగ్గర లేని దాన్ని వాడు అడ్వైజ్ చేయడు. లాజిక్ అర్థమైందా? వాడి దగ్గర లేని దానికి వాడు అడ్వైజ్ చేయడు. దశమహావిద్యల గురించి కానీ వామాచారం గురించి కానీ చేయగలిగిన తోపు తురుము సౌత్ ఇండియాలో వేణుస్వామి ఒక్కడే. బుద్ధి లేనివాడు ఎవడన్నా నువ్వు పోతే పండితుని దగ్గరికి పోతే నాకు చేత కాదండి, నేను ఎదవనండి, అక్కడ వేణుస్వామి గారు ఉన్నారండి అని ఎవడన్నా పంపిస్తాడా నిన్ను? పంపించరు. ఏమంటాడు అప్పుడు? అవన్నీ తప్పులు నేను చేసే కరెక్ట్ అంటాడు. అంతేగాని నా దగ్గరికి వీళ్ళందరూ దారి మళ్ళిస్తారా? పొండి వేణుస్వామి దగ్గరికి, పొండి వేణుస్వామి దగ్గరికి అని. అప్పుడు ఏం చెప్తాడు? పంచమకారాలు లేవు అంటాడు. అప్పుడు నేనేం చెప్తున్నా? వేణుస్వామి నిజాయితీ పరుడు కాడు, వేరే వాళ్ళు నిజాయితీ పరులు కారు. మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోనో ఐఫోనో ఉంది, గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ జెమినీలో కానీ వామాచారం అంటే ఏందో ఓపెన్ చేయండి, దశమహావిద్యలు అంటే ఏందో ఓపెన్ చేయండి, వామాచారంలో ఉండే పంచమకారాలు అంటే ఏంటో ఓపెన్ చేయండి. మీకు మీరే తెలుసుకోండి. ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగలెవరో దొరలెవరో మీరే గుర్తుపట్టండి. ఎవరు అబద్ధాలు చెప్తున్నారో అనే విషయాన్ని తెలుసుకోండి. వేణుస్వామి దొంగ అయితే వేణుస్వామి దగ్గరికి రాకండి, వేణుస్వామి జ్యోతిషం చేత కాకపోతే రాకండి, వేణుస్వామి పంచమకారాలు తప్పు చెప్తే రాకండి. మీరు ఎవరిని అడగండి, మనుషుల మాట నమ్మకండి, దీన్ని నమ్మండి. నేను అందుకనే మనుషుల్లో మార్పులు ఉండొచ్చు, మనుషుల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మనుషుల్లో ఈగోలు ఉండొచ్చు. దీంట్లో ఈగోలు లేవు, దీనికి ఈగో లేదు, దీనికి పొసెసివ్నెస్ లేదు, దీనికి ఈర్ష లేదు. మంచిగా ఓపెన్ చేయండి, వామాచారం అని కొట్టండి. వామాచారం అంటే ఏందో చూపిస్తుంది, పంచమకారాలు అంటే ఏందో చూపిస్తుంది, దశమహావిద్యలు అంటే ఏందో చూపిస్తుంది, కామాఖ్య దేవాలయం అంటే ఏందో చూపిస్తుంది. సో పంచమకారాల్లో ఏమేమి ఉంటాయో అదే చూపిస్తుంది. సో పంచమకారాలలో ఒక్కటి మాత్రమే గురుముత, మాకు గురువు ఏం నేర్పించిండో అది మేము చేయాలి. మిగిలిన 4 మైథునం, మిగిలిన 4 ఫిజికల్గా పెట్టాల్సిందే. సాత్విక దేవతలు అంటే గణపతి, సరస్వతి, వెంకటేశ్వర స్వామి, చండి, వీళ్ళంతా సాత్విక దేవతలు. మేము దశమహావిద్యలకు వచ్చేటప్పటికి ఉగ్రదేవతలు. ఉగ్రదేవతలకు ఎప్పుడు కానీ డైరెక్ట్గా నువ్వు ఏమైతే సబ్జెక్ట్లో ఉన్నాయో అవి పెట్టాల్సిందే. సో ఉగ్రదేవత విషయంలో కాంప్రమైజ్ అనేది లేదు. ఉగ్రదేవతలకు నువ్వు ఖచ్చితంగా సాటిస్ఫై చేయాల్సిందే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాల విషయంలో జరిగే తంతునే నేను కొత్తగా చేస్తలేను, అదే తంతు నేను చేస్తున్నా. మీకు అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది నాకు అర్థమైతలేదు. కానీ అక్కడ బలి అండ్ పానకం, కళ్ళు, ఈ 2 సాకపోయటం మాత్రమే ఉన్నాయి. పంచమకారాలు ఏం లేవు కదా. మత్స్యం అంటే ఏంది? చేపతో ఏం కుంపలు మునిగినాయి. కానీ మీరు అన్నట్టుగా చూస్తే ఇక్కడ పంచమకారము, ఇక్కడ మాత్రం పంచమకారం కాదు కాబట్టి విమర్శిస్తున్నారేమో. అవునమ్మా, ఇప్పుడు ముద్ర అనేది అది ముద్ర తంతే కదా, క్రియనే కదా. తంత్ర మార్గంలో ముద్ర అనేది ఒక వ్యవస్థ. మత్స్యము అంటే చేపనే కదా. నువ్వు కొత్తగా పెట్టేది ఏముందాడా? మటను, మద్యము, మత్స్యము, ఇంకొకటి ఎక్కువ వస్తుంది నీకు, అంతే అంతే కదా నువ్వు పెట్టేది. కానీ అది కూడా ప్రాంతాన్ని బట్టి చేయాల్సిన విధానము. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేది ఏంది, ఎందుకు మాట్లాడాలి అని అంటున్నారు కదా. సో ఇప్పుడు ఒక ప్రాంతానికే దేవత పరిమితం అయితే అట్లా అని కాదు, కొంతమంది ప్రాంతానికి పరిమితమై ఉంటారు, కొంతమంది గ్రామానికి పరిమితమై ఉంటారు, అలా ఉంటూ ఉంటారు కదా. మరి అక్కడ కామాఖ్య దగ్గరే చేయాలి, కామాఖ్య దగ్గరే మాట్లాడాలి, ఆ పూజలు తీసుకొచ్చి ఇక్కడ చేయడం ఇక్కడ నేనేం చేయలేదే అనే వాళ్ళు ఉన్నారు. అవునమ్మా, అదే చెప్తున్నా. వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళకి పొట్టబోతుంది కదా, వాళ్ళ కూడు దగ్గర నోటి దగ్గర కూడిపోతుంది కదా, మస్తుగా మాట్లాడతారు. ఇది ఏమైతుంది? నేను ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు నీకు ఒక షాపు నడుస్తుంది, బుక్ స్టాల్ అంటే, ఎదురుగా ఇంకో బుక్ స్టాల్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వీటి దెబ్బతింటాడు. నేను ఒక కొత్త మార్గం ఎంచుకున్నా, ఈ కొత్త మార్గం ఎంచుకోవడానికి దమ్ము ధైర్యం కావాలి. నా వేలో నేను వెళ్తున్నా. నన్ను విమర్శించడానికి చాలా మంది వస్తారు. కారణం ఏంటి అంటే వేణుస్వామి ఒక్కడే, వేణుస్వామి ఒక్కడే.
కానీ 99 మంది పాజిటివ్ దక్షిణాచారంలో వెళ్తే వేణుస్వామి ఒకడే వామాచారంలో వెళ్తున్నాడు. వీళ్ళకి నేను అందరికీ కాంపిటీటర్గా వీళ్ళు భావిస్తున్నారు. నేనేమంటున్నా అంటే సార్ నీకు నేను కాంపిటీటరే కాదు, ఎందుకంటే మీరందరూ సౌందర్య మన ఆమె పేరు ఇంకో సాయి ఏమో హీరోయిన్ పేరు ఏదో ఉంటుంది కదా, సాయి పల్లవి. సో మీరంతా సాయి పల్లవి సౌందర్య టైపు, నేను సన్నీ లియోన్ టైపు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నాకు మీకు కాంపిటీషన్ లేదు. నేను బికినీ మీద తిరుగుతా, నేను అన్ని వదిలేసుకున్నా. నా మొలదారం కూడా తీసి పక్కకు పెట్టిన. అంటే నాకు బట్టలు ఇప్పే అవకాశం మీకు ఇయ్యట్లా, మొత్తం ఇప్పేసుకున్నా నేను ఆల్రెడీ. మీరు ఇప్పుదామంటే ఏం లేవు నా దగ్గర చివరికి నా అండర్వేర్తో సహా నా మొలదారంతో సహా ఇప్పుకున్నా. ఇంకేం లేవు మీరు ఇప్పడానికి. సో మీ పని మీరు చేసుకోండి, మీరు సాత్విక దేవతలను ఆరాధించుకోండి, మీరు ఏం చేసుకోండి. వీళ్ళదంతా ఏ కాన్సెప్ట్ అంటే సువర్ణ పుష్పార్థం అక్షతాం సమర్పయామి అంటే సువర్ణ పుష్పం అనుకొని అక్షతలేనైనా మీరు అదే బ్యాచ్. మంద అనుకొని మటన్ అయినా, మాంసం అనుకొని మటన్ అయినా, మంద అనుకొని స్కాచ్ పోయినైనా నాది ఆ బ్యాచ్. నా బ్యాచ్ నాదే. నేను జెన్యూన్గా ఏం కావాలనో అమ్మవారికి అదే ఇస్తా. చాలామంది శాస్త్రంలో వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అన్నము నైవేద్యంగా పెట్టమని చెప్పారు. ఇక మన మేధావులు ఇంత కుంకుమ తీసుకొని అన్నంలో కలిపి ఇక ఫీల్ అవుతుంటాడు, ఇక వాడికి రక్తం కలిపినట్టే ఇక తీసుకొచ్చి పెడతాడు. అంటే నువ్వు అమ్మవారిని పిచ్చిదాన్ని చేస్తావా? శాస్త్రం ఏం చెప్పింది, నువ్వేం చేస్తున్నావు అంటే చెక్ చేసుకోమని చెప్పి ఇవి చెప్ప చేత కాదు ఎవరికి. శాస్త్రం ఏం చెప్పింది, వారాహి అమ్మవారికి ఎరుపు రంగులో అన్నం పెట్టమని చెప్పింది. నువ్వేం చేస్తున్నావు, అమ్మవారిని మోసం చేసి కుంకుమతో అన్నం పెడుతున్నావు. ఆ కుంకుమ కూడా ఒరిజినల్ కాదు, డూప్లికేట్ కుంకుమ. సో అక్కడ ఏం పెట్టాలనో నాకు తెలుసు, నువ్వు వాటి పెడతలేవు. అమ్మవారు నిన్నెందుకు అనుగ్రహిస్తుంది? అమ్మవారిని నిన్ను ఎందుకు అనుగ్రహించాలి అంటే నువ్వు అమ్మవారిని మోసం చేసే మొనగానివి కదా, మోనార్కు కదా నువ్వు. నేను మోసం చేయ అమ్మవారిని. రెండవది, నన్ను నమ్మితే నా దగ్గరికి రమ్మంటున్నా. నా మాట వినకండి, వాళ్ళ మాటనే వినండి, ఈ శుద్ధపూసల మాటనే వినండి, నా మాట వినకండి. ఫస్ట్ మీరు నన్ను మెచ్చుకున్న వీడియో దయచేసి చూడకండి. నన్ను యాంకర్లు బట్టలిప్పాలి అని ప్రయత్నం చేసిన వీడియోలు చూడండి. నన్ను చాలా వరకు అంటే ఈయన ఏదో దొరకబట్టి విని ఉన్న లాస్ట్కు నాది ముల్లారం కూడా ఇప్పేసిన, ఇంకేమైనా ఉన్నాయేమో బాడీలో గుంజుదామో అని ప్రయత్నం చేసే యాంకర్ల వీడియోలు చూడండి. నా గురించి నెగిటివ్ పెట్టిన వీడియోలో చూడండి. మీకు నా మీద చివరిగా నమ్మకం కలిగి ఈయన దగ్గర విషయం ఉందంటే రండి, లేకుంటే రాకండి. ఇంకొక విషయం అంటే మీరు ఇంత ధైర్యంగా దర్జాగా ఒక సవాల్ విసిరినట్టుగా మాట్లాడుతున్నారు వీడియోలో మాట్లాడినప్పుడు. మరి మీరు చెప్పినవన్నీ అంటే వేణుస్వామి చెప్పినవన్నీ వాస్తవాలైతే, శాస్త్రంలో ఉంది నేను చూపిస్తానే అతనైతే ఎంతసేపు ఉన్నా ఆయన పర్సనల్ వీడియోలో చెప్పడము, వేరే యాంకర్ల దగ్గర చెప్పడం తప్ప డిబేట్లకు ఎందుకు రారు, వచ్చి మాతో వాదించవచ్చు కదా, ప్రూవ్ చేయొచ్చు కదా అని చాలా మీరు రెడీనా? డిబేట్లకు రాను. ఎందుకని? కానీ మనం అగ్రిమెంట్ పేపర్లు రాసుకుందాం. నీ ద్వారా చెప్తున్నా నువ్వు కామాఖ్యకు నేను తీసుకుపోతా. నేను చెప్పిన దాంట్లో కామాఖ్యలో ఏది జరగకపోయినా నా దుకాణం పని చేసుకుంటా. నా ప్రాపర్టీ మొత్తం రాసి చేసి నేను నా ఫ్యామిలీతో సహా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతా, లేదు స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోతా. అన్ని వాస్తవం అని మీరు ప్రూవ్ చేస్తారు. అక్కడ అక్కడికి నేను ప్రూవ్ చేసిన అవసరం లేదమ్మా. నీకే ₹1,00,000 ఇస్తా, పోయి చూసుకొని రాదు కెమెరాలో. ఓకే, ఎందుకు దీనికి ఎందుకు డిబేట్ ఎందుకు? నువ్వే పోయిరా, నీకు నేను డబ్బులు ఇస్తా, ₹1,00,000 ఇస్తా, పోయిరా. ఓకే, పోయేసి అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి పూజలు చేస్తారో నువ్వే చెప్పు. ఇప్పుడు కామాఖ్యలో కూడా అమ్మవారి గర్భగుడి లోపల దాకా ఈ పంచమకార వ్యవహారం కానివ్వండి, బలి సాంప్రదాయం, ఆ బలికి సంబంధించిన విధానం కానీ లోపలికి లేదు, అది కూడా ఏదున్నా మెయిన్ గుమ్మం బయటే అని అంటున్నారు. అది సో ఇది అంతా నీకు ఎప్పుడు రైట్స్ వస్తాయి అంటే చూసినప్పుడు మాట్లాడడానికి వస్తాయి. నువ్వు ఎవరో చెప్పిన దాన్ని నన్ను కార్నర్ చేయడానికి అడిగితే పనికిరావు. నేను అనే పాయింట్ ఏంటంటే ఇవన్నీ షో చేయడానికి పని చేయనటువంటి వ్యవస్థ. అంటే ఇవన్నీ నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురాలనేటువంటి వ్యవస్థ. సో దీనికోసము నువ్వు వాళ్ళ కోణంలో నన్ను ప్రశ్న అడిగినావు అనుకో, నేనేమంటున్నా అంటే నా కోణంలో అడిగిపిస్తా, వచ్చి చూడు. నా కోణంలో నువ్వు ఎప్పుడు అడుగుతావు? నాతో పాటు వచ్చినప్పుడు అడుగుతావు. నువ్వు నాతో పాటు చూడకపోతే నువ్వెట్లా అడుగుతావు? అట్లనంట ఇట్లనంట. ఇప్పుడు నార్త్ ఇండియా వాడు ఉన్నాడు, నేపాల్లో ఉంటాడు, వానికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏందో తెలియదు. సపోజ్ వానికి ఎవడో చెప్పిండు ఎల్లిగాడు వెంకటేశ్వర స్వామి కాదు అమ్మవారు ఉన్నదని, వాడు కూడా నువ్వు అడిగినట్టే అక్కడ లోకల్ యాంకర్ అడుగుతుంది, ఆడ వెంకటేశ్వర స్వామి కాదట అమ్మవారు ఉన్నదట కదా అంటాడు.
నువ్వు చూస్తే చెప్తావు, అరే పిచ్చినాయాలా, అరే ఎదవనాయాలా, ఆడున్నది వెంకటేశ్వర స్వామిరా, దేవుడు రా అని చెప్తావు. ఆ, అవునా? అవును. నువ్వు ఆ కామాఖ్య అమ్మ వాడిని చూస్తానని ఇట్లా అడగకపోతుంటే నువ్వేమడుగుతుంటావు? నీ వర్షన్ మారుతున్నావు. వేణుస్వామి గారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి ఈ ఎదవలు అని అడిగే విధానం మారుతుంది. నువ్వు చూడకపోతే నీకు ఎక్కడ అడుగుతావు? నీ ఆలోచన విధానం ఏంటంటే ఈయన ఏమన్నా ఇరుకున పెడదామా అనే ఆలోచనే తప్ప, అరే ఈయన నేను చూడలేదు కదా, నాకు రైట్సే లేవే అని నువ్వు అనుకుంటలేవు. నీకు రైట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా అడగడానికి? నన్ను అడగడానికి నీకు రైట్సే లేవు. అంటే మీరు అన్నట్టు నేను అక్కడికి వచ్చి చూస్తే అక్కడ జరిగేది చూస్తా, అది మాత్రం శాస్త్ర ప్రకారంగా జరుగుతుందో లేదో నేను చూడలేను కదా. అంటే దీన్ని బట్టి నీ ఉద్దేశం ఏంటి అంటే, ఒక దేవాలయంలో కూడా శాస్త్ర ప్రామాణికంగా జరగదు. కామాఖ్యలో తెలుగు వాళ్ళు మాట్లాడుకునే, పండితులు మాట్లాడుకునేవే నిజాలు. ఇప్పుడు నువ్వు అనేది అదే కదా. అంటే అది ప్రాంతీయం ప్రకారంగా జరుగుతుంది, అది మరి ఏదైనా ప్రాంతీయమే జరుగుతుందమ్మా, ఏదైనా ప్రాంతీయమే జరుగుతుంది, ఏదైనా ప్రాంతీయమే జరుగుతుంది. గోవాల కసినో ఆడితే తప్పు లేదు, తెలంగాణలో కసినో ఆడితే తప్పు. దాన్నే దేశకాలమాన పరిస్థితులు అంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి తిరుపావడ సేవ చేస్తారు, మరి ఎందుకో లోకల్ టెంపుల్ ఎందుకు తిరుపావడ సేవ చేస్తలేరు? తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి పునుగుపిల్లి తైలం పెడతారు, మరి అట్లనే ఇప్పుడు రేపటి నుండి రామాలయంలో పునుగుపిల్లి తైలం పెట్టి నువ్వు వచ్చి నువ్వు స్టార్ట్ చేయమ్మా. మన తెలుగు రాష్ట్రాలలో నువ్వు ప్రాంతీయత గురించి మాట్లాడుతున్నావు కదా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కట్టుబాట్లు ఉంటాయి. అవునమ్మా, నీకు కావాల్సింది అల్టిమేట్ గా ఏంది? నీకు డబ్బు కావాలి, నువ్వు కోరుకున్న కోరికలు తీరాలి, అంతే కదా. నువ్వు కోరుకున్న కోరికలు తీరాలి. ఎంతమంది ఎకనామికల్ అఫెన్స్ చేస్తలేరు భారతదేశంలో? టీచర్ దగ్గర నుండి మొదలుకుంటే ప్రతి ఒక్క నువ్వు ₹1,00,000 లోన్ తీసుకొని కట్టకపోతే నీ ఇంటి ముందరకు వస్తారు. 20,000 కోట్లు తీసుకున్నాడు దొబ్బేస్తే వాని సంఖ కూడా ఎవడు పట్టుకోడు. ఇవి కదా మనం మాట్లాడుకోవాలి. ఇవి చేతగావు. వేణుస్వామి కామాఖ్య నుండి అమ్మవారిని తెచ్చి హైదరాబాద్లో పెట్టిండు అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఇదే చెప్తున్నా. ఇప్పుడు విమర్శించడానికి, బట్టలిప్పడానికి చేసే ప్రయత్నము, నువ్వు సబ్జెక్ట్ గురించి ఆలోచించి వామాచారం అంటే ఏంది, దీనివల్ల లాభం ఏంది, ఇది కదా అడగాల్సిన ప్రశ్నలు. కానీ ఏం చేస్తున్నావు? నీ దగ్గరకు వచ్చే వరకు సాధ్యమైనంత వరకు అసలు కామాఖ్యలో ఇష్టమే లేదట కదా. ఒకవేళ నిన్ను నిరూపిద్దామని నేను విశ్వ ప్రయత్నం చేస్తే చివరికి నువ్వేం మాట్లాడతావు? అది అక్కడ లోకల్ అట కదా. అవును లోకలే, అది లోకలే. ప్రతి ప్రాంతానికి ఆచారం ఉంటుంది. మరి సంక్రాంతి అనే పండుగ ఆంధ్ర వారిది కదా, తెలంగాణలో లేదు కదా. మరి తెలంగాణ రేపటి నుండి వేస్తే జనవరిలో తోలు తీద్దాం ఒకటి చెప్పు, మరి చేద్దాం. పతంగులు ఎగిరేసుడు తెలంగాణ ప్రాంతం కదా, ఆంధ్రాలో ఎవడ నేస్తే తందాం ఈసారి చెప్పు, మరి నువ్వే చెప్పు. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిన న్యూ ఇయర్ ని మనం జరుపుకోవట్లేదా? అంటే నీకు నచ్చిందేమో. నేను అదే చెప్తున్నా, మీరు చేస్తే సంసారం, వేణుస్వామి చేస్తే వ్యభిచారం. అంటే అర్థమైంది ఏంటంటే యాంకరింగ్. ఇప్పుడు ఇంటర్వ్యూ మనం మాట్లాడుకుంటే సంవత్సరం గురించి మాట్లాడదామంటే నీకు అల్టిమేట్గా కాంట్రవర్సీ కావాలి. ఎందుకంటే జనాలు కాంట్రవర్సీ తన్నుకొని వస్తే ఎంజాయ్ చేస్తారు. ప్రశాంతంగా కూర్చొని ఓం నమో వెంకటేశాయ, వెంకటేశ్వరం కొబ్బరికాయ కొడతాడు, వెంకటేశ్వరం నామాలు ఉంటాయి అంటే ఎవరు చూడడు. ఇట్లా మనం ఇద్దరం పెంట పెట్టుకున్నాం అనుకో, కింద నన్ను వచ్చిండ్రు ఆ దున్నపోతు అని ఒక కామెంట్ పెట్టి ఎంజాయ్ చేస్తాడు. సో ఇవన్నీ చూసి 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 వెక్స్ అయిపోయినా. నేను ఒకటే నమ్ముతా, ఒక మనిషి విమర్శించంగానే ఆ మనిషి లైఫ్ నాశనం అయితే ఆ మనిషి బ్రతికి వేస్ట్. ఒక మనిషి కొట్టగలిగితే ఆ మనిషి లైఫ్ వేస్ట్. మీరు ఏం కొట్టుకుంటారో, ఏం విమర్శ చేసుకుంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. వేణుస్వామి అన్టచబుల్. వేణుస్వామి చాలా కష్టపడి స్థాయికి వచ్చిండు. సో వేణుస్వామి చెప్పేవేవి అబద్ధాలు కాదు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా. వేణుస్వామి తప్పు చేస్తే వేణుస్వామిని అమ్మవార్లు సర్వనాశనం చేస్తారు, 1000 ముక్కలు చేస్తారు. వేణుస్వామి సర్వనాశనం అయిపోతాడు. నా జోలికి ఎవడొచ్చినా వాన్ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. ఇంతకంటే బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఎవడు ఇయ్యాడు ప్రపంచంలో, నేను ఇస్తున్నా. సో నేను ఇక్కడున్న తొప్పాసగాళ్ళతో డిబేట్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నీకు ఉండి నీకు దమ్ముంటే నువ్వు తీసుకురా, ఎవరిని తీసుకొస్తావో నేను డబ్బులు పెట్టుకుంటా, కామాఖ్య తీసుకుపోతా, చూపిస్తా. మళ్ళీ మొత్తం చూపించిన తర్వాత నేను అట్లా నువ్వు ఇది లోకల్, ఇది లోకల్, ఇది లోకల్. రాత్రి పెళ్లిలు ఏదైతాయి ఆంధ్రాలో అవుతాయి, తెలంగాణలో ఏ పెళ్లిలు అవుతాయి 11 గంటలకు అవుతాయి. మరి ఇప్పటి నుండి తెలంగాణలో ఎవడన్నా రాత్రిపూట పెళ్లి చేసుకుంటే తన్నాలే పట్టుకొని. ఇంత పెద్ద గ్లోబలైజేషన్ అయ్యింది. చివరికి బాలయ్య బాబు సినిమాలకు కూడా పరదాలు కాలుస్తున్నాం అమెరికాలో, పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా పరదాలు కాలుస్తున్నాం అమెరికాలో. దీంట్లో రానటువంటి పట్టింపు ఓన్లీ వేణుస్వామి కామాఖ్య దగ్గరికి పోయినప్పుడే వస్తుంది అంటే కావాలని చేస్తున్న వ్యవహారం ఇదంతా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కాసేపు ఇవన్నీ పక్కన పెడితే కామాఖ్య, ఈ జాతకాలు, ఇవన్నీ ఇప్పటి వరకు కూడా రకరకాల విపత్తులు అయితే మనం చూసాం.
గత ఉగాది మన కొత్త సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు చాలా విపత్తులు చూసినాం. అంటే పంచభూతాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రళయంగా, అగ్ని ద్వారా కావచ్చు, గాలి ద్వారా కావచ్చు, రకరకాలుగా. ఇప్పుడు ఈ గ్రహాల మార్పుల వల్ల ఏవో రాబోతున్నాయని, మొన్న రీసెంట్గా బ్రహ్మంగారి ఇల్లు కూలింది అని, అంటే ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా కూడా దాన్ని ప్రతి ఒక్కదానికి లింక్ చేసి దానివల్ల ఏదో దుష్ప్రభావాలు రాబోతున్నాయి, దీనివల్ల ఇబ్బందులు పడబోతున్నారని చెప్పి చెప్తున్నారు. మరి ఈ 2026 మనమైతే ఉగాది నుంచి చూసుకుంటాం, కానీ ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది. దీని ద్వారా మనకు ఉగాది వరకు ఈ మధ్య కాలంలో ఎలా ఉండబోతోంది, గ్రహాలు రాశుల పరంగా చూసుకుంటే, పంచభూతాల పరంగా చూసుకుంటే, తర్వాత మనకి ఈ సంవత్సరం మారిన తర్వాత ఎలా ఉండబోతోంది. 20 నిమిషాలు ఆడుకుందామనే ప్రయత్నం చేసిన నీకు ఇప్పుడు చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అసలు నువ్వు జనవరి 1కు ముందు నా దగ్గరికి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావు? ఎందుకు రావద్దు? ఉగాది కదా నువ్వు రావాలి. ఉగాదిది సపరేట్, అప్పుడు కొత్త పంచాంగం దృష్ట్యా ఇది సపరేట్. క్వశ్చన్ లేదు. ఎందుకని? తప్పు. దీనికి ఆన్సర్ చెప్పినాకనే ముందరకు పోవాలి మనం. ఉగాది 2026 మార్చి 19 నాడు శ్రీ పరాభవన సంవత్సరం వస్తుంది. దానికి కదా మనం పంచాంగం తీసుకోవాలి. నేను ఎందుకు ముందుగా వచ్చానంటే నేను దానికి ఆన్సర్ చెప్తా. మీరు ఎట్లాగో బిజీ పూజల్లో, మళ్ళీ నాకు అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు. కాదు కాంపిటీషన్ జీవితములో నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి కొత్తదనాన్ని ఎంచుకొని నిన్ను నమ్ముకున్నటువంటి ఓనర్కు నీ పూర్తి కర్త కర్మ క్రియ నీ రిజల్ట్ను ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం, నిన్ను నువ్వు జనాల్లో కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అదే ప్రయత్నం వేణుస్వామి చేసిండు కామాఖ్య విషయంలో. అమ్మా ఇట్లొచ్చారా? అర్థమైందా? కాబట్టి జనాల్లో కొత్తదానంలో కొత్తగా వస్తే నువ్వు గదే యాంకరింగ్ నేర్చుకున్నావు, గాయన గదే అడ్వకేట్ చదువుకుండు, గా టీవీ ఛానల్ గదే చేసింది. మరి గా టీవీ ఛానల్ ఏమో ప్రైమ్ టైం స్లాట్ 2 లక్షలు ఎట్లా పోతుంది? మనకి వాళ్ళ చిన్న ఛానల్ 2000 ఎందుకు పోతుంది అంటే వాళ్ళు కష్టపడడానికి, వాళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్లు కావచ్చు, వాళ్ళు జీవితాన్ని నాశనం చేసిన విధానం కావచ్చు, వాళ్ళకి ఆ పేరు వచ్చింది. సో అట్లనే వేణుస్వామి కష్టపడి ఈ స్థాయికి రావడానికి వేణుస్వామికి అంటూ ఒక బ్రాండ్ ఉన్నది. సో రెండవది, ఇదే సంవత్సరం ఇదే ఛానల్లో 2025 శివ అనే ఒక యాంకర్ కు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. అందులో చాలా విషయాలు చెప్పిన. ఏమేం చెప్పిన? ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన, విమాన ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన. చెప్పంగా వెనకకించి వచ్చి వీనికి పని పాట లేదు, వీడు పొద్దుగాలు లేస్తే ఇటువే మాట్లాడతాడు అని తిట్టిరు నన్ను. మరి అయినప్పుడు ఒకడన్నా పెట్టడేంద్రా? పెట్టాలే కదా. ఎందుకు పెట్టారు అంటే చివరికి జ్యోతిష్యం చెప్పుకునే స్వేచ్ఛ కూడా మా బొందకు లేకుండా చేసిరు. జ్యోతిష్యంలో అరే ఇప్పుడు నా సొంత కవిత్వం కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అధిపతి కమాండర్ కేతువు అన్ని క్లియర్గా ఉన్నాయి. కేతువు అంటే మోక్షకారకుడు, భక్తికారకుడు. ఈ సంవత్సరం 2026లో ఎక్కడైతే జనాలు గుమిగూడు ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది రేపు జరగబోయేటువంటి పుష్కరాలు కావచ్చు, రేపు జరగబోయే సమ్మక్క సారక్క పండగ కావచ్చు, లేకపోతే దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి కావచ్చు, ఎక్కడైతే భక్తి భావం ఉంటుందో అక్కడ చాలా పెద్ద పెను ప్రమాదాలు సంచలనాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రాన్ని వేణుస్వామి చెప్తున్నాడు. దీన్ని కూడా తప్పు తీసుకుపోయి వేణుస్వామి ఏలినాడు శని నడుస్తుంది మేషరాశికి, మేషరాశి బాగుండదు అని చెప్పాలి కానీ మేషరాశి సూపర్ స్టార్లు అవుతారని నేనెందుకు చెప్తా అంటే ఒక చూసిన వేణుస్వామి మన ఒక ఆమె నేను మీనరాశి బాగాలేదంటే మీనరాశికి బాగాలేదని చెప్తున్నా వేణుస్వామి ఎక్కడ చెప్పాడు వేణుస్వామి అని ఇట్లా ఊరుతుంది, ఇట్లనే ఊరుతుంది ఆమె, ఇట్లనే అంటుంది వేణుస్వామి చెప్పిండు అని తిట్టింది. నువ్వు నమ్మవమ్మా, ఆమె అమెరికా నుండి పంచుప్రభాకర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన తిట్టిండమ్మా ఆ బూతులు భగవంతా నేనైతే తెల్లారి చచ్చిపోతుండే. అంటే వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరిగి గదే మీనరాశి అని చెప్తున్నాను నేను. ఆమె మీనరాశి అంట, గదే మీనరాశి అంటున్నాను. అంటే నేను చెప్పేది అదే. నేను చెప్పేది ఫస్ట్ శనీశ్వరుడు కాదు, శనేశ్వరుడు. శనీశ్వరుడు అని ఎందుకు వచ్చింది అంటే ఒకరోజు శని శంకరుడు ఇద్దరు కలిసినప్పుడు శంకరుడు శనిని అడుగుతాడు, ఏందా నేను చూస్తే పెద్ద అందరు భయపడుతున్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు భయపడుతున్నారు, నువ్వు తోపు తురుమట కదా అంటాడు. అంటే నేను తోపు తురుమ కాదా, రేపు చెప్తా నీ సంగతి అంటాడు. ఎవరు? శని ఈశ్వరుని అంటాడు. అంటే ఏంది అంటే రేపు నీ టైం వచ్చింది, నీ సంగతి ఏందో చెప్తా అంటాడు. అంటే తెల్లవారి పొద్దున సూర్యోదయానికి శంకరుడు పోయి ఒక చెట్టు తొర్రలో దాచుకొని సాయంత్రం సూర్యాస్తమయం వరకు చెట్టు తొర్రలోనే ఉంటాడు. ఉండి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత శని ఎదురుపడితే నన్నేమో చేస్తా అన్నావు కదా, ఏం చేసినావు అంటాడు. అంటే నువ్వు లయకారకుడివి,
ప్రపంచాన్ని శాసిస్తావు, ముల్లోకాలను శాసిస్తావు. అట్లాంటి నిన్ను తీసుకుపోయి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దానిక చెట్టు త్వరలో దాచిపెట్టిన ఇంతకంటే నేను చేసేదే ఉంది అంటాడు. ఆట మొదలు పెట్టేశాడు అక్కడ ఆల్రెడీ. అప్పటి నుండి ఆయనకు శనీశ్వరుడు అని పేరు వచ్చింది. ఓకే ఓకే. సో ఇది జరిగింది శంకరుడికి కూడా జరిగింది, రాముడికి కూడా జరిగింది. సో ఏలినాటి శని పీరియడ్లో, షష్టమ శని పీరియడ్లో బాధలు పడేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్లకు ఉంటుంది. రెండవసారి ఏలినాటి శనిలో మరీ దరిద్రంగా ఉంటుంది. కలియుగంలో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కలియుగంలో ఫిజికల్ కంటే మానసికమైన దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి. జనాలు కొట్టే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి. నరఘోష వల్ల తినే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికే ఎన్నో రకాల పూజలు చేసి దిష్టి తీయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆఫ్టర్ ఆల్ మానవుల మనమింత. సో మన మీద ఎన్నో రకాల దుష్ప్రయోగాలు ఉంటాయి, ఎన్నో రకాల నరఘోషలు ఉంటాయి. సో ఇవన్నీ జనాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఒరిజినల్ పండితుడిగా, ఒరిజినల్ జ్యోతిష్కుడిగా నా మీద ఉంది. సో సొంత కవిత్వము జనాలకు పాజిటివ్గా చెప్పడానికి నేనేమి ఏమో అంటారు కదా, వ్యక్తిగత ఏదో అంటారు వాళ్ళను, వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాడిని కాదు నేను. సో నేను శాస్త్రం ఏం చెప్పిందో నేను దాన్ని మాత్రమే జనాలకు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నా. అంతేగాని క్యాన్సర్ వచ్చిన పట్టుకొని నీకేం లేదు అని చెప్పి వాడిని ఇంటికి పంపించి 2 రోజుల తర్వాత సచ్చేటట్టు చేసేటువంటి నీచుడిని నేను కాదు. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చింది, ధైర్యంగా బతుకు, ఇంకా బతుకు, నీ కోరికలు తీర్చుకో, అన్ని కోరికలు తీసుకొని సావు అని చెప్తా. రెండవది, అన్ని తిని 60 ఏళ్ళు పోతే ఏం తినకుండా 80 ఏళ్ళు బతికితే లాభం లేదు. సో కలియుగంలో ఇవన్నీ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. భార్యాభర్త కారులో పోతే పక్కింటోడు ఏడిస్తొస్తాడు, మంచి కారు కొనుక్కుంటే ఏడిస్తొస్తాడు, ఒక పిల్లగాడు మంచి ఉత్తీర్ణత శాతంలో పాస్ అయితే ఏడిస్తొస్తారు, మంచి ఉద్యోగం వస్తే ఏడిస్తొస్తారు, ఒక పొలిటికల్ బాగుంటే సస్తాడు, ఒక యాంకర్కు డబ్బులు వస్తే సస్తాడు. సో ప్రతి దగ్గర ఏడుపు ఏడుపు ఏడుపు, జలసు అనేటువంటిది రాజ్యమేలుతున్నటువంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో అది పీక్ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులలో నిజాలు చెప్పి జనాలని భయానికి దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత నాది, జరగబోయే నష్టం నుండి కాపాడాల్సినటువంటి బాధ్యత నాది అని ఇంతమంది రాళ్ళేసినా, ఇంత చెండాల పనులు చేసినా, వ్యక్తిగతంగా నన్ను విమర్శలు చేసినా నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడి ముడి కింద ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఈ శుద్ధపూస ఎవడూ కాదు. నాకంటూ 1 రోజులు పక్కకు తీస్తే ఒక్కొక్కటి జాతకాలు చెప్పగలుగుతా అందరివి. నేను వాటి జోలికి బోదలుచుకోవట్లేదు. శాస్త్రం ఏం చెప్పిందో శాస్త్ర ప్రామాణికంగా నేను జనాలకు తెలియజేయాలని కోరుకుంటున్నా. సో లాస్ట్ ఇయర్ ఎట్లా జరుగుతుందో 2025లో అనుభవించిన కష్టం కంటే 2026 ఎక్కువ, 2026 కంటే 27 ఎక్కువ, 27 కంటే 28 ఎక్కువ. 2025 నుండి 28 వరకు సమాజంలో ప్రకృతిలో జరిగే సంఘటనల తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతా ఉంది. ప్రకృతి పరంగా, సామాజికంగా, అగ్ని ప్రమాదాల పరంగా, వాహన ప్రయాణాల ప్రమాదంగా చాలా రకాల సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఓకే. రాశుల పరంగా ఎలా ఉంటుందండి? సో ఈ సంవత్సరము ఫస్ట్ రాశుల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అలాగే జన సమీకరణలు ఉన్న చోట, భక్తులు గుమిగూడే చోట, జన సాంద్రత ఉన్న చోట, అది సినిమా థియేటర్లు అవ్వచ్చు, భక్తికి సంబంధించిన ఏరియా అవ్వచ్చు, సో మార్కెట్లు అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, వాటిల్లో పెను సంచలనాలు ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టము అంటే ఆస్తి నష్టము, జన నష్టము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనాలకు చెప్పే విషయం ఏంటంటే, భక్తి పేరుతో జనాలు లేనటువంటి ప్లేస్కి వెళ్ళండి. ముక్కోటి ఉంది, ఖాళీగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి హ్యాపీగా. ఆ దేవుడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, పంతులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, గుడికి 4 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లనే జనాలు లేనటువంటి ప్లేసుల్లో పుష్కరాలకు వెళ్ళండి ఈ సంవత్సరము. సో జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలను ఈ సంవత్సరం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో టూర్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ సంవత్సరము లోయ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. టూరిస్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మత కల్లోలాలు రేగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, కర్ఫ్యూ విధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి. సో జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఓకే. ఇప్పుడు అంటే ఇవి ఎవరికి, అంటే ఏదైనా గ్రహాల్లో మార్పులు ఉన్న వాళ్ళకా, లేదంటే అంటే ఇదంతా మనం ప్రకృతి పరంగా చెప్పాలి. ప్రకృతి పరంగా దాంట్లో ఎవరు ఉంటారు అంటే, చనిపోయే వాళ్ళని తీసుకుంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో ఏలినాటి శనో, షష్టమ స్థానంలో శనో, వ్యయ గురువో ఉంటాడు. ఓకే. సో మనం వాళ్ళే అని చెప్పలేం కదా, అక్కడికి పోయిన వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఎవడైతే నష్టజాతకుడు ఉంటాడో వాడికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ప్రిడిక్షన్ అంటారు. సో రాబోతున్నటువంటి సంవత్సరం పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్, పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే ఓటమి, అవమానముతో కూడిన ఓటమి అని అర్థం. పరాభవము, దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము.
సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాటి శని ఉందో, 6వ స్థానంలో శని ఉన్నాడో, 8వ స్థానంలో శని ఉన్నాడో, 12వ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అది మేషరాశి కావచ్చు, మీనరాశి కావచ్చు, సింహరాశి కావచ్చు. సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ఫలితము. ఇక 12 రాశులకు సంబంధించి ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి ఈ సంవత్సరము ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో ఏలినాటి శని ఒక పక్క గురువు బాగాలేడు, ఒక పక్క రాహు బాగాలేడు, ఒక పక్క కేతు బాగాలేడు. సో ఇలాంటి సందర్భంలో పెను సంచలనాలకు కారణభూతమయ్యేటువంటి అవకాశం ఉంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, కోరుకున్న ప్లేస్మెంట్స్ రావు, వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి, ప్రమోషన్లు ఆగిపోతాయి. సో బదిలీలు చాలా దూరంగా బదిలీలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఉన్న పదవులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది, ఎన్నికలలో ఓటమి కనిపిస్తూ ఉంది. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగుండే అవకాశం ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు తగ్గిపోయి ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించి భర్తల మధ్యన గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు, బ్యూరోక్రాట్లకు ఈ సంవత్సరం ఏసీబీ, సిబిఐ, సిఐడి లాంటి కేసులు లేదా ఈడీ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఓవరాల్గా మేషరాశి వాళ్ళని తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తండ్రికి సంబంధించిన అపమృత్యు గండము, అలాగే న్యాయపరమైన చిక్కులు, వాహన ప్రమాదాలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, ఇవన్నీ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం చేసుకోవాలా అంటే తిరునల్లా శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడంతో పాటు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు చెప్పులు, నలుపు వాహనాలకు దూరంగా ఉండడము, లెదర్ వస్తువులకు దూరంగా ఉండడము, నలుపు లెదర్ వస్తువులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. ఏడాదంతా వీటికి దూరంగా ఉండాలి. మరి తర్వాత నెక్స్ట్ వృషభ రాశి. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 100కు ఇంచుమించుగా 75% అనుకూలంగా ఉంది. రాహువు, కేతువు, గురువు, శని అనుకూలత కనిపిస్తూ ఉంది. చాలా బాగుండబోతా ఉంది. ఈ సంవత్సరం మే నుండి విపరీతమైన రాజయోగం పట్టబోతా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు మీ ఇంట్లో కమాండింగ్ అంతా మీదే ఉంటుంది. రాజకీయ నాయకులకు ఎన్నికలలో విజయాలు సాధిస్తారు. డబ్బులు ఎక్కువ ఖర్చైనా విజయాలు సాధిస్తారు. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. విద్యార్థులకు కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు వస్తాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలు, ఆదాయము పెరుగుతాయి. ఓవరాల్గా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మీకు ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. చాలా బాగుంది కాబట్టి మీకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. వీలైతే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి. సో నెక్స్ట్ మిథున రాశి. ఈ సంవత్సరం ఏదైనా రాశి 100కు 110% అనుకూలంగా ఉంది అంటే మిథున రాశి. సో గురువు, రాహువు, కేతువు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గురువు అతిచారం వల్ల మీ జాతకం చాలా బాగుండబోతా ఉంది. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కొత్త స్పీడ్తో ముందుకు వెళ్ళండి. కొత్త ఆలోచనలు చేయండి. ఎంత గొప్పగా జీవితంలో ముందుకెళ్లాలో ప్లాన్ చేయండి. చాలా గొప్పగా ఆలోచించండి. చిన్నగా ఆలోచన చేయకండి. గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దైవబలం మీకు అనుకూలంగా ఉంది. గురుబలం మీకు అనుకూలంగా ఉంది. శనిబలం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించండి. విపరీతమైనటువంటి చాలా గొప్పగా కలలు కనండి. ఆ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయాణం చేయండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంది. సో ప్రతి వాళ్ళు చెరువులు, తర్వాత చేపల చెరువులు, రొయ్యల చెరువులు పండించే వాళ్ళకు అనుకూలంగా ఉంది. పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు అనుకూలంగా ఉంది. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ప్రజల్లో మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు మీదే కమాండింగ్గా ఉంటుంది. కుటుంబంలో మీరు ఏం చెప్తే అది జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మిథున రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్, ఎటువంటి పూజలు అవసరం లేదు. అద్భుతమైతే వీళ్ళది. నెక్స్ట్ కర్కాటక రాశి. సో నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి కూడా ఇంచుమించు 90% అనుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే మే వరకు 2026 మే వరకు కొద్దిగా వీళ్ళకు గురువు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంది. దెబ్బలు తగిలించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు లెమన్ ఎల్లో కలర్ దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్లకు విపరీతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. జనాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు విశేషించి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
అలాగే రైతులకు అనుకూలంగా ఉంటుంది, కళాకారులకు క్రీడాకారులకు మరీ అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా శత్రువుల యొక్క బెడద ఒక 10% కనిపిస్తూ ఉంది. కానీ శత్రువులను పట్టించుకోకండి. శని బలం వల్ల వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా, రాహు బలం వల్ల వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. సో మీరు చేయాల్సింది ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురుహోరలో గురువుకు అంటే దక్షిణామూర్తికి అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే పసుపు రంగు పువ్వు ఏదైనా ఉంటే అక్కడ నుండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే శని వీళ్ళకి ఫేవర్గా ఉన్నాడా? అంటే శని వీళ్ళకి చాలా ఫేవర్గా ఉన్నాడు, రాహు ఫేవర్గా ఉన్నాడు, కేతు ఫేవర్గా ఉన్నాడు, మే నుండి గురువు కూడా ఫేవర్గా ఉంటాడు. అది ఉన్న చిన్న చిన్న ఇబ్బందులకు కూడా ఏమైనా దానాలు అలాంటివి అదే మనం చెప్పినాం. ఎందుకు గురువు లెవెన్ ఎల్లో కలరు గురువుకు దక్షిణామూర్తి సరిపోతుంది, ఇంకా అవసరం లేదు, ఇంకా దానాలు అవసరం లేదు. మరి తదుపరి రాశి సో నెక్స్ట్ సింహరాశి. సింహరాశికి ఈ సంవత్సరం అష్టమ శని నడుస్తూ ఉంది. గురువు వ్యతిరేకమైన ఫలితాలు, రాహు కేతువు చాలా నెగిటివ్గా ఉన్నారు. సో ఇంచుమించుగా 4 గ్రహాలు వ్యతిరేకమైన దిశలో ఉన్నాయి. అష్టమ శని అంటే తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, మానసికమైన ఇబ్బందులు ఉంటాయి, శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చికాకులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. విద్యార్థులకు సమస్యలు, ఉద్యోగస్తులకు సమస్యలు, వ్యాపారస్తులకు సమస్యలు, ఈడీ కేసులు, పోలీస్ కేసులు, బ్యూరోక్రాట్స్కు సిబిఐ కేసులు, రైతులకు పంటల దిగుబడిలో నష్టము, కళాకారులకు క్రీడాకారులకు వాళ్ళ అవకాశాలను ఇతరులు దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు. సో ఓవరాల్గా సింహరాశి వారికి ఏ రంగంలో వారైనా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ శని ప్రభావం కనిపిస్తూ ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే. సో నెక్స్ట్ కన్యారాశి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఇంచుమించు 75% అనుకూలంగా ఉండబోతా ఉంది. శని అలాగే కుజుడు, రాహువు, కేతువు, గురువు అనుకూలతల వల్ల చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఒకే ఒక్క సమస్య ఈ సంవత్సరం ఉండేది, భార్యాభర్తల మధ్యన ఈగోలు కానీ క్లాషెస్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య కాంప్రమైజ్ అవ్వండి. ఈగోలకు పోవద్దు, జెలస్లకు పోవద్దు. ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు అనుకూలత కనిపిస్తూ ఉంది, రాజకీయ నాయకులకు అనుకూలత కనిపిస్తూ ఉంది, వ్యాపారస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు విశేషమైన యోగం లభించబోతూ ఉంది. న్యాయస్థానాల్లో పనిచేసే వాళ్లకు, న్యాయ సంబంధమైన వృత్తిలో ఉండే వాళ్లకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. స్త్రీలకు విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు చేయాల్సినటువంటి రెమెడీ సోమవారం నాడు రుద్రాభిషేకాన్ని శివాలయంలో నిర్వహించండి, సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి షష్టమ స్థానంలో శని కనిపిస్తూ ఉన్నాడు. కాకపోతే గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. వీళ్ళకి గురు బలము మరియు దైవ బలం అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితాన్ని కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మీకు దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. చాలా కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు కొత్తగా సమాజానికి చూపించుకోండి. దానివల్ల మీ ఆలోచనలు మార్చుకోండి. చాలా గొప్పగా థింక్ చేయండి, గొప్పగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. గురువు అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 6వ స్థానము భాగ్యానికి మరియు శత్రుత్వానికి కారకుడు కాబట్టి శని వల్ల సంచలనం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, రైతులు, అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏదో ఒక పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. శని గురువులు అనుకూలంగా ఉన్నారు, రాహు కేతువులు అనుకూలంగా ఉన్నారు. కళాకారులు, క్రీడాకారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు, రాజకీయ నాయకులు, స్త్రీలు, అన్ని రంగాల వారికి పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. పూర్తి స్థాయిలో విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4, 9 పాదాల వారికి విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది. మే వరకు విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. మే తదుపరి కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి వీరికి ఎటువంటి రెమెడీసు, ఎటువంటి పూజలు అవసరం లేదు. చాలా గొప్పగా కలలు కనండి. మీకున్నటువంటి కళలను సాకారం చేసుకోండి. మీకు ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని అనేటువంటిది
డబ్బులను అధికంగా ఇచ్చి ఆ డబ్బుల ద్వారా సమస్యలు తెచ్చేటువంటి ఒక పరిస్థితి. అంటే డబ్బులు లేకపోతేనే సమస్యలు అంటారా, డబ్బులు ఉంటే కూడా సమస్యలు. డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం ఖర్చు చేసే విధానంలో సమస్యలు, వాటిని మనం ఎలా సమాజంలో ఖర్చు పెట్టబోతున్నామనే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ, అప్పులు ఇవ్వడంలో కానీ, ఎవరికైనా అప్పులు ఇవ్వడంలో కానీ, చిట్టీలు వేయడంలో కానీ, సహాయం చేయబోయేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు. సో ధనుస్సు రాశి వారికి డబ్బు పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రాక డబ్బులు వచ్చినాయి కాబట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు, స్త్రీలకు, వ్యాపారస్తులకు, రైతులకు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓన్లీ మీరు చేయాల్సిన రెమెడీ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నెక్స్ట్ మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈగోస్ వల్ల కానీ వేటి వల్ల అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి, ఉద్యోగస్తులకు అనుకూలతలు ఉంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు పదవులు సిద్ధిస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు కోరుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు మకర రాశి వారికి ఉండబోతా ఉన్నాయి. వీరు సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి అంకంలో ఉంది. చాలా సమస్యలు కనిపించబోతా ఉన్నాయి. కుటుంబంలో ఎవరిని తీసుకున్నా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, స్త్రీలు, ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్లు అందరికీ సమస్యలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, స్త్రీలకైతే థైరాయిడ్ సమస్యలు, పీసీఓడి సమస్యలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, మానసికమైన ఇబ్బందులు బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. శనివార నియమాన్ని పాటించండి. సప్త శనివార వ్రతాన్ని పాటించండి. సప్త శనివార వ్రతం అంటే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతము. ఇది పుస్తకం మీకు మార్కెట్లో దొరుకుతుంది. తీసుకొచ్చుకొని 7 వారాల పాటు 7 శనివారాల పాటు చేయండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక చివరిది లాస్ట్ది అనేటువంటిది మీనరాశి వారికి ఈ సంవత్సరం జన్మశని నడుస్తూ ఉంది. జన్మశని చాలా డేంజరస్గా ఉండబోతూ ఉంది. ఏ రంగంలో ఉండే వారికైనా ఈ సంవత్సరం సమస్యలు తప్పవు. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, వాహన ప్రమాదాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన నష్టాలు అవ్వచ్చు, పోలీస్ కేసులు అవ్వచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు ఒకళ్లకు ప్రాణగండాలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యన గొడవలు అవ్వచ్చు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మీనరాశి జాతకులు ఉండేటువంటి ఇళ్లలో మగవాళ్లకు సంపాదన లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఆడవాళ్లు మాత్రమే సంపాదించి, ఆడవాళ్ల ఉద్యోగంతో డబ్బులు సంపాదించి, ఆడవాళ్ల అంటే భార్యల మీదనో, ఆడవాళ్ల కూతుళ్ళ మీదనో, తల్లి మీదనో బ్రతికేటువంటి పరిస్థితి మగవాళ్లకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈగోలను చంపుకోండి. సో ఆడవారి మీద బ్రతకడానికి సిద్ధపడండి, కష్టపడండి, మానసికంగా సంసిద్ధులుగా ఉండండి. అంటే అలాంటి ఒక కండిషన్ ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. ఒక్క సంవత్సరాన్ని కనుక మీరు దాటగలిగితే మీ జీవితంలో మంచి పొజిషన్లకు వెళ్తారు. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు చేయకండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. జన సమూహం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళకండి. సో జాగ్రత్తలు తీసుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇప్పుడు ఈ రాశి ఫలాల్ని ఈ మధ్యకాలంలో చాలా మంది ఫాలో అవుతున్నారండి. ఇది అక్షరం అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఫాలో అవ్వాలా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి వచ్చే రాశిని ఫాలో అవ్వాలా? ఇది పేరులో దాని సంబంధం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవాలి. రెండోది ఇది గోచారం, గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇది జస్ట్ గోచారం ప్రకారం ఎలాగైతే మనము సౌరమానం ప్రకారము మనం చూసుకుంటామో అలా ఇది ఓన్లీ చాంద్రమానం ప్రకారము మీ నక్షత్రం ప్రకారం చూసుకోవాల్సిందే. మళ్ళీ వ్యక్తిగతమైన జాతకం వేరు. అంటే ఒక 3-4 రాశులు మినహాయించి అన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. దానికి మీరు చెప్పిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. ఓం నమో వెంకటేశాయ.